యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 47వ అధ్యాయము. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 47వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం చదువుదాం. నేను ప్రమాణము చేసి మీ పితరులకు ఈ దేశం ఇచ్చి తిని కనుక, ఈ దేశాన్ని ఇచ్చాను గనుక, ఏ భేదము లేకుండా మీలో ప్రతివాడును, ఇక్కడ నుండి మనకు మాట ఏంటండి, మీలో ప్రతివాడును దానిలో స్వాస్థ్యము, మీలో ప్రతివాడును దానిలో స్వాస్థ్యము పొందును. మీలో ప్రతివాడును స్వాస్థ్యము నొందును. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. మీలో ప్రతివాడును స్వాస్థ్యము నొందును. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మీరు స్వాస్థ్యం నొందుదురు అని చెప్పండి. దేవుడు మీకు స్వాస్థ్యాన్ని ఇవ్వబోతున్నాడు. స్వాస్థ్యము అంటే సంపద, ఆస్తి అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని ఆస్తికి కర్తలుగా దేవుడు మార్చునుగాక. దేవుడు మీకు ఆస్తిని ఇవ్వబోతున్నాడు, మీకు సంపదను ఇవ్వబోతున్నాడు. ఈ సెప్టెంబర్ మాసం అంతా సంపదలను పోగు చేసుకునే మాసం. సర్వ సంపదలను దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. సర్వ సంపదల గని ఆయన, సర్వ సంపదల గని నీ సామర్థ్యాన్ని బట్టి నువ్వు చేదుకో కొద్దిగా సామర్థ్యాన్ని దేవుడు మీకు అనుగ్రహించునుగాక. సంపదను దేవుడు మీకు అనుగ్రహించునుగాక. మీలో ప్రతివాడు దానిలో స్వాస్థ్యము పొందుతాడు. ప్రతివాడు 100 మంది ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, 100 మందికి జాబులు వచ్చేస్తుందండి. ఏంటండి, 100 మంది అక్కడ ఇంటర్వ్యూ కోసం అటెండ్ చేయడానికి వెళ్ళారు. 100 మందికి వస్తుందా? అక్కడ 10 పోస్టులే ఉన్నాయంట. దానికి వచ్చింది ఎంతమంది? 100 మంది. 10 మంది ఉన్నప్పుడు 10 మందినే పిలవచ్చుగా. 10 మందినే పిలవచ్చు కదండి. 10 పోస్ట్ అని తెలుసు, వీళ్ళకు తెలుసు, వాళ్ళకు తెలుసు. కానీ ఏదో ఆశతో వెళ్తారండి, కష్టపడి ప్రయాసపడి ఒక జాబ్ రాకుండా ఉంటుందని. పాపం 100 మంది వెళ్ళొచ్చు, 200 మంది వెళ్ళొచ్చు, 500 మంది వెళ్ళొచ్చు, 1000 మంది వెళ్ళొచ్చు. ఆ పోలీస్ సెలక్షన్ అప్పుడు మీరు చూడాలి, చాలామంది పరిగెత్తి ప్రాణాలు, ఉద్యోగం సంగతి దేవుడు ఎరుగు కానీ ఏంటంటే ప్రాణాలు కోల్పోయే వాళ్ళు కూడా ఉంటారు. ఎలాగో పొందాలి, ఎలాగో ఒక ఉద్యోగాన్ని సంపాదించుకోవాలి, ఎలాగో ఒక ఉద్యోగాన్ని సంపాదించుకోవాలని పరుగున పరిగెత్తి చివరికి అక్కడ వాళ్ళు ఓటమి పాలైపోయి వాళ్ళకి ఆ ఉద్యోగ అవకాశం దొరకగా నిట్టూర్పు విడుస్తూ తిరిగి వచ్చేవాళ్ళు ఎందరెందరో. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు అంటున్నారు, మీలో ప్రతివానికి దానిలో స్వాస్థ్యం ఉంటుంది. చెప్పట్లు కూడా అందరూ గట్టిగా హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశమును వారికి స్వాస్థ్యముగా ప్రసాదించాడు. ఎవరెవరికి స్వాస్థ్యం అక్కడంటే బలవంతులకి, బలిష్ఠులకి స్వాస్థ్యం, బలహీనులకి లేదని కాదని అర్థం. నోరున్నవాడు నోరు పారేసుకొని పడిపోతారు కనుక ఆడితే ఎందుకు వచ్చిన గొడవ అని ఆ నోరున్న వాళ్ళకి ఇచ్చేస్తారు. నోరు లేని వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళకి అడగాలని ఉన్నా అడగలేరు. అడిగితే ఏమంటారు, అడగకపోతే మన జీవితాలు ఇలాగైనా అనుకుంటుంటారు. అడగాలని ఉన్నా కూడా అడిగే ధైర్యం లేక, అడగడానికి సాహసించలేక నోరు లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి అడిగిన వాడేమో అడిగింది తీసుకొని వెళుతుంటాడు, అడగలేని వాడేమో అలాగే నలిగిపోతుంటాడు. ఇది సమాజంలో జరిగే కార్యాలు. బలవంతుడుగా మారుతూ ఉంటాడు, బలహీనుడు మరింత బలహీనుడుగా ఉండిపోతుంటాడు. ధనికులు మరింత ధనికులుగా మారుతుంటారు, పేదవాడు మరింత పేదరికలు ఉండిపోతూ ఉంటాడు. కానీ దేవుడు అంటాడు, కనాను దేశంలో నేనిచ్చే స్వాస్థ్యం ఎలా ఉంటుందో తెలుసా? కొందరికి ఒకలాగా, ఇంకొకరిలాగా అలా కాదు. ఒకవేళ వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి తలాంతులు ఇచ్చినా మీలో ప్రతివాడు దానిలో స్వాస్థ్యమును పొందబోతున్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. మీలో ప్రతి వారికి దేవుడు స్వాస్థ్యమును అనుగ్రహించునుగాక. 47వ అధ్యాయం 12వ వచనం చదవండి. నదీ తీరమున దేవుని మందిరం నుండి ఒక నది బయలుదేరింది. అది ఆ పై వచనాలు ఉంటుంది, మీరు తర్వాత చదువుకోండి. దేవుని మందిరం నుండి ఒక నది బయలుదేరింది. ఆ నది తీరమున ఇరువైపున ఆహారమునిచ్చే సకల జాతి
వృక్షములు పెరుగును. వృక్షములు, ఆహారానికి ఉపయోగపడే సకల విధమైన వృక్షములు ఆ ప్రాంతాల్లో ఉంటది. వాటి ఆకులు వాడిపోవు. వాటి యొక్క ఆకులు వాడిపోదు. వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఆకు వాడిపోదు, కాయలు రాలిపోవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పరిశుద్ధ స్థలము నుండి బయలుదేరింది గనక ఆ చెట్లు నెల నెలకు కాయలు నెల ప్రైజ్ ది లార్డ్. 12 నెలలు 12 రకాలైన ఫలాలు ఇస్తుంది. చెప్పండి కూడా మంది గట్టి. దేవుడు మీకు అనుగ్రహించే శ్వాసలు 12 నెలలు దేవుడు ఫలభరితంగా ప్రభు మార్చబోతున్నాడు. 12 నెలలు ఫలభరితంగా ప్రభు మార్చబోతున్నాడు. నెల వాగ్దాన సందేశ కూడిక, ప్రత్యేక ప్రార్థన కూడిక ప్రతి నెల జరుగుతుంది. ఆమె చెప్పండి గట్టిగా. ఒక మాసం ఆపేస్తామని కదా, ప్రతి నెల నీ జీవితం ప్రతి నెల ఫలభరితంగా మారుతుంది. 3 నెలలు హుషారుగా, 3 నెలలు ఉసూరుగా, 3 నెలలు ఉత్సాహంగా, 3 నెలలు బలహీనంగా, 3 నెలలు సమృద్ధి, 3 నెలలు కరువు. ఇలా కాదండి, ప్రతి నెల. ఏ చెట్టు చూస్తే ఒక సీజనల్గా చూస్తే కొన్ని నెలలు అది ఫలిస్తుంది. ఆ తర్వాత ఆ చెట్టు ఎండిపోయే ప్రమాదాలు ఉంటాయి. ఆ తర్వాత దాన్ని నరికేస్తూ ఉంటారు. కొన్ని సీజన్లో అవి ఫలిస్తుంది, మిగతా సీజన్లో అట్లాగే ఆకులతో అలంకరించుకొని కూర్చొని ఉంటుంది. కొన్ని నెలలు మాత్రం ఏంటి ఫలాలు రాలేదు, ఇది పండ్ల కాలం కాదు కనుక ఫలాలు లేవు అంటాడు. కొన్ని చెట్లు కొన్ని కాలంలో మాత్రమే ఫలిస్తుంది. కానీ దేవుడు మీకిచ్చే స్వాస్థ్యములో, దేవుడు మీకిచ్చే ఆస్తిలో, దేవుడు మీకిచ్చే భూమిలో, దేవుడు మీకిచ్చే తోటలో, దేవుడు మీకిచ్చే కుటుంబంలో, దేవుడు మీకిచ్చిన సంఘంలో నెల నెల సర్వ సమృద్ధి ఫలభరితమైన జీవితాన్ని దేవుడు దయచేయునుగాక. చదవండి అమ్మా. నెల కాయలు కాస్తుంది. వాటి పండ్లు ఆహారమునకును, ఆ పండ్లు ఆహారానికి, వాటి ఆకులు ఔషధానికి వినియోగించబడుతుంది. అంటే ఆ పండు తినేటట్టు ఉంటుంది. వంట వండితే తినేటట్టు ఉండాలి కదండి. పాస్టర్ గారు అంటే మీకు 10 రకాలు వండామంటే మరి తినేటట్టు ఉండాలి కదా. అయ్యో మీకోసమే 10 రకాలుగా వండారు, మీరు అసలు 10 రకాలు తిండి మీరు రుచి చూడకపోతే అట్లా అసలు రుచి చూసేటట్టు ఉంటే కదండి. అది ఆహారానికి వినియోగకరంగా ఉందా? కొంతమంది ఉన్నారు, వాళ్ళ వలన ఏమైనా ప్రయోజనం ఉందంటే నిష్ప్రయోజనం. పేరుకు 10 మంది పిల్లలు ఉన్నారు, పేరుకు మాత్రమే. రేషన్ కార్డులో 10 మంది కుమారులు, లేకపోతే 10 మంది పిల్లలు. ఆ 10 మందిని బట్టి రేషన్లో కోటా బియ్యం ఏమైనా పెంచుతారేమో మనకు తెలియదు గారండి. అంటే మనిషిని బట్టి ఇస్తారా కోటా బియ్యం, లేకపోతే సంఖ్యను బట్టి ఇస్తారా? పిల్లలు ఎక్కువ ఉంటే ఎక్కువ అట్లానా, లేకపోతే అందరికి సమానమేనా? మనిషిని బట్టి. మనిషి పెరుగుతుంటే కొంచెం 1 కేజీ 2 కేజీలు పెంచుతారు అంతే. అమ్మా 5 కేజీలు, మనిషికి 5 కేజీలా? ఓకే పోనీ అట్లన్న పనికి వచ్చారండి. ప్రైజ్ ది లార్డ్. పేరుకు మాత్రమే కొంతమంది ఉంటారండి, వాళ్ళ ద్వారా ఏ ప్రయోజనం ఉండదు. కానీ దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యంలో, దేవుడు మనకిచ్చిన సంతానంలో, దేవుడు మనకిచ్చిన పిల్లల్లో, దేవుడు మనకిచ్చిన విశ్వాసంలో ప్రియులారా, ఆ ఫలాలు ఆహారమునకు యోగ్యమైనదిగా ఉంటుంది. వాటి యొక్క ఆకులు అంటే వాటి యొక్క ఆకులు వ్యర్థం లేదు, వాటి యొక్క ఫలాల్లో వ్యర్థత ఉండదండి. చోటల చెట్లంతా కూడా ఒక ప్రయోజనకరంగా నేను విశ్వసిస్తున్నాను. ఈ సెప్టెంబర్ మాసం మొదలుకొని సెప్టెంబర్ మాసం నుండి మరలా వచ్చే సెప్టెంబర్ మాసం వరకు 12 నెలలు ఈ సంఘంలో ఉన్న ప్రతి వారిని దేవుడు ఫలభరితంగా ప్రభు మార్చబోతున్నాడు. ప్రతి సేవకుని దేవుడు ఫలభరితంగా మార్చబోతున్నాడు. ప్రతి విశ్వాసిని ఫలభరితంగా దేవుడు మార్చబోతున్నాడు. ప్రతి వానికి దేవుడు ఇట్టి స్వాస్థ్యమును అనుగ్రహించునుగాక. ప్రతి వానికి స్వాస్థ్యమును దయచేయునుగాక. ప్రతి వారికి దేవుడు సంపదను దయచేయునుగాక. ఆది అపోస్తుల రోజులో దైవ కృప అందరి ఎడల అధికముగా ఉండిందంట. అందరి ఎడల దైవ కృప అధికముగా, కొందరికి అధికం కొందరికి తక్కువ అని కాకుండా అందరి ఎడల అధికముగా దేవుని కృప ఉన్నట్లు. ఇంకా బైబిల్లో మనం చూస్తే దేవుని ద్వారా బలం పొందే వాళ్ళ గురించి ఇలా రాయబడింది, వారిలో ప్రతివాడు తప్పక సియోన్లో దేవుని సన్నిధిలో కనబడతారు. ఆమెను చెప్పడం గట్టిగా. ప్రతివానికి దేవుడు స్వాస్థ్యం ఇవ్వబోతున్నాడు. ప్రతి వారికి దేవుడు ఫలభరితమైన జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రతి వారికి దైవ కృపను అధికముగా దేవుడు ఇవ్వబోతున్నాడు. మీరు చూస్తుండండి, ఈ మాసంలో మీరు కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో కనబడబోతున్నారు. ఫ్యామిలీగా దేవుని సన్నిధిలో కనబడబోతున్నారు.
మీ రక్త సంబంధికులందరూ దేవుడు సమకూర్చబోతున్నాడు. దూర దేశం నుండి ప్రజలు గుంపులుగా కదలి రాబోతున్నారు. నీ చెంగును పట్టుకొని 10 మంది దేవుని మందిరానికి రాబోతున్నారు. మీరు నిలబడి సాక్ష్యం ఇవ్వబోతున్నారు. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించబోతున్నాం. నేను నా ఇంటి వారు దేవుని సేవించబోతున్నామని సాక్ష్యం ఇవ్వగలిగిన స్థితిలో మీలో ప్రతివానికి దానిలో స్వాస్థ్యమును దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. సండే స్కూల్కి ఏదో VBS ఉంది కదమ్మా. ఎప్పుడది? 24. ఎప్పుడు? ఏ మాసం అది? ఈ నెలేనా? ఓకే, ఈ నెల 24. ఎప్పుడు నుండమ్మా? 24, 25, 26, 26, 27. 27 4 రోజులు చిన్నపిల్లలకి VBS VBS అని కార్యక్రమం పెట్టారు. పిల్లల్ని పంపించండి. నాకు ఈ సండే స్కూల్ పిల్లలు గిఫ్ట్లు ఏమైనా ఇస్తారమ్మా? ఏదో ఇస్తారు. ఓకే, అందరికి ఇస్తారా? కొందరికి ఇస్తారు? అందరికి ఇస్తారు. ఏంటండి, పిల్లలందరూ వచ్చి ఉంటారు. అమ్మ నీకు ఫస్ట్ ప్రైజు, నీకు సెకండ్ ప్రైజు, నీకు థర్డ్ ప్రైజ్ అని 3 ప్రైజ్ ఇచ్చారనుకోండి, మిగతా వాళ్ళందరూ పాప ఉసూరని చూస్తూ ఉంటారు. సరే, అందరికీ 100% మార్కులు సంపాదించలేరు కదా, అందరికి ఒకలాగా ఉండదు కదా, నాలెడ్జ్ కావచ్చు, సామర్థ్యం కావచ్చు. కానీ ప్రపంచంలో ఎక్కడ ఉండదండి, ఒక సండే స్కూల్లో మాత్రం వచ్చిన పిల్లలందరికీ ప్రైజ్ ఇస్తారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు వేరు, ఆ తర్వాత అందరికీ బహుమానం ఇస్తారు. ప్రైజ్ లార్డ్. ఏమి ఇచ్చారు, ఎంత ఇచ్చారు అనేది కాదు, ఏదో ఒకటి. ప్రైజ్ లార్డ్. ఏదో ఒక చిన్న బహుమతి ఆ పిల్లలకి ఇస్తారు. సండే స్కూల్ పిల్లలకి ఎలాగైతే ఇస్తారో ఆ విధంగా నా దేవుడు మీ అందరికీ పాస్టర్ గారు ప్రార్థన అయిన తర్వాత మాకేమైనా ఇస్తారా అంటారు. నేను కాదండి, నేను ఇస్తే ఎంత ఇస్తాను చెప్పండి. నేను ఇవ్వాలనుకుని ప్రయత్నించినా నా గుప్పిళ్ళు విప్పి ఏమైనా ఇవ్వగలుగుతానేమో, కానీ మీకు అది ఎంతవరకు, అది మీకు తృప్తిని కలిగించవచ్చు, తృప్తిని కలిగించకపోవచ్చు. రాజకీయ నాయకులు ఆ మధ్య చీరలు పంచారు. ఆడవాళ్ళందరూ ఆ చీరలు పట్టుకొచ్చి తీసుకెళ్ళి నీ కూతురుని కట్టుకోమని చెప్పు. ఆయన ఏదో ఇచ్చాడు, సర్లేని తీసుకెళ్ళొచ్చు కదండి. ఒక సీఎం గారు అందరికీ చీరలు పంచాడు. ఏ రాష్ట్రం అవన్నీ వద్దు, అర్థమైన వాళ్ళకి అర్థమైనంత. ఎందుకు వచ్చిన గొడవ ఏంటండి, మన జాగ్రత్తలు మనం ఉంటే మంచిది. సీఎం గారు అందరికి తలాకు ఒక చీర పంచాడు. నచ్చితే కట్టుకో, లేకపోతే ఎవరికైనా ఇచ్చేస్తారు. అందరు రోడ్డు మీదకి వచ్చి మీడియా మీద అసలు ఈ చీరను వాళ్ళ అమ్మాయిని కట్టుకోమని చూద్దాం. ప్రైజ్ లార్డ్. మనిషి ఇస్తే ఎంత ఇవ్వగలుగుతాడు, మనిషి ఇస్తే ఎంత అందించగలుగుతాడు, గుప్పిళ్ళి మాత్రమే విప్పగలుగుతాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఆకాశపు వాకిట్లు తెరవబోతున్నాడు. పట్టజాలంత విస్తారమైన దీవెనలు దేవుడు మీకు దయచేయబోతున్నాడు. ఖచ్చితంగా దేవుడు మీకు స్వాస్థ్యమును అనుగ్రహించబోతున్నాడు. మీలో ప్రతివాడు దానిలో స్వాస్థ్యమును పొందునుగాక. మంచిది. సరే, ఇప్పుడు నేను ఒక 2-3 మాటలు మీకు చెప్తాను. దేవుడు మనకు అనుగ్రహించే స్వాస్థ్యం శ్రేష్టమైన స్వాస్థ్యమని, స్థిరమైన స్వాస్థ్యమని, పరిశుద్ధుల తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యమని పలు విషయాలు మనం బైబిల్లో చదువుతూ వస్తాం. సరే, దేవుడు మనకిచ్చే స్వాస్థ్యం ఏమి ఇస్తాడు? దేవుడు మనకు స్వాస్థ్యం అంటే ఎకరాలు ఇస్తాడా, 3 ఎకరాలు ఇస్తాడా, 6 ఎకరాలు ఇస్తాడా, లేకపోతే 1.5 సెంట్లో ఇల్లు కట్టుకోమంటాడా, లేకపోతే 3 సెంట్లు ఇమ్మంటాడా? మేమంతా ఉమ్మడి కుటుంబాలు, అందుకే 3 పేర్లు రాపిచ్చాం పాస్టర్ గారండి. నాకు ముసలాయనకి ఒక పేరు, నా పెద్ద కొడుకు కోడలికి ఒక పేరు రాయించాము. మాకు 1.5 సెంటు వస్తుంది, వాడికి 1.5 సెంటు వస్తుంది. ఆ రెండో వాడు కూడా ఇంకా పెళ్లి కాలేదన్నా తొందరగా పెళ్లి చేసేసి వాడి పేరు కూడా రాపిస్తే వాడికి 1.5 సెంటున్నర. దేవుడు మనకిచ్చే స్వాస్థ్యం ఏంటి, అవి మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 4వ వాక్యం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 4వ వచనం. మోషే మనకు ధర్మశాస్త్రమును విధించెను. అది యాకోబు సమాజ స్వాస్థ్యము. మనదే సమాజం చెప్పాలమ్మా, చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. ఏ సమాజం మంది? హోసన్నా సమాజం మంది. ప్రైజ్ లార్డ్. హోసన్నా సమాజం, స్త్రీల సమాజం, పురుషుల సమాజం, ఫలానా సమాజం అంటారు. కానీ మన సమాజం ఏం తెలుసండి? హోసన్నా సమాజం.
యాకోబు యొక్క సమాజానికి ఒక స్వాస్థ్యం అనుగ్రహించబడింది. అదేంటంటే మోషే అనుగ్రహించిన ధర్మశాస్త్రము. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. ధర్మశాస్త్రం, పరిశుద్ధ గ్రంథమైన వాక్యం అనే ధర్మశాస్త్రం. ప్రైజ్ ది లార్డ్. మోషే రాసిన గ్రంథాలు ఏవేవి? ఆదికాండము, నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం. 5 కాండాలు. ఎవరిచ్చారు ఇది? మోషే ద్వారా దేవుడు మోషేకు ఇవన్నీ కూడా అనుగ్రహించారు. దీంట్లో ఇప్పుడు మనం చదివింది వచ్చేసి ద్వితీయోపదేశకాండం. ఈ ద్వితీయోపదేశకాండంలో ద్వితీయ ఉపదేశం. ఏ ఉపదేశం అండి? ద్వితీయ ఉపదేశం అంటే అర్థం ఏంటి? రెండవసారి ఇచ్చిన ఉపదేశం. ఆల్రెడీ ఒకసారి ఆయన ఉపదేశం దేవుడి దగ్గర నుండి తీసుకొని సమాజం అంతటికి, యాకోబు సమాజం అంతటికి పంచాడు. ద్వితీయోపదేశం మరొకసారి ఎందుకు ఇవ్వవలసిన పరిస్థితి వచ్చింది? రెండవ పర్యాయాలు ద్వితీయోపదేశకాండం ఎందుకు ఆయన ప్రజలకి ఈ ఉపదేశాన్ని రెండో పర్యాయాలు ఇవ్వడానికి గల కారణాలేంటి? రాసిన కాలం ఎప్పుడు, ఇచ్చిన కాలం ఏంటంటే అప్పుడు మోషే గారికి 119 సంవత్సరాల 11 నెలల వయస్సు. ప్రైజ్ ది లార్డ్. ఆయన వయసు ఎంతండి అప్పుడు? 119 సంవత్సరాలు 11 నెలలు. అంటే ఇంకా మోషే గారు ఇంకెంతకాలం ఉంటారమ్మా? ఇంకొక నెల మాత్రమే ఉంటాడు. అప్పుడు ఇచ్చాడు ఈ ధర్మశాస్త్రం, అప్పుడు ఇచ్చాడండి ఈ ఉపదేశం. ప్రైజ్ ది లార్డ్. మీరు ఇంకొకే నెల బతుకుతారని మీకు తెలుసు. అప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? ఊటీకో గోవాకో పోయి ఊటీలో హాయిగా సలికోట్లు వేసుకొని తిరగాలన్నది పాస్టర్ గారు. గోవాకి వెళ్ళి గోచిగుడ్డ కట్టుకొని తిరగాలన్నది అని కోరికలు ఉంటాయి కొంతమందికి. బతికేది ఒక నెల వెధవ జీవితం. ఎవరి కోసం బతకాలి? ఒక నెల రోజులు హాయిగా బ్రతికేసి. ప్రైజ్ ది లార్డ్. అమ్మ అంత దూరం ఆడిపోతాడు, కనీసం ఆ మిర్చి ఆడలో నన్ను బతికేస్తాడు. ఒకే నెల బ్రతుకుతాడు. సరే, మోషే చరిత్ర మనం తీసుకుంటే గొప్ప ఆశయాలతో మొదలైంది తన జీవితం. గొప్ప ఆశయాలు, గొప్ప దర్శనం. తన చేతుల మీద ఎన్నో మహత్కార్యాలు, అద్భుత కార్యాలు. ప్రజలందరికీ హామీ ఇచ్చాడు, ప్రజలందరినీ ధైర్యపరిచాడు. పాలు తేళ్లు ప్రవహించే దేశానికి మనం వెళతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మోషే మాటను నమ్మి, దేవుని మాట నమ్మి ప్రజలు బయలుదేరి వచ్చారు. ఇప్పుడు దేవుడు అన్నాడు, మోషే ఇంకా నీ ప్రయాణం అయిపోయింది, ఇంకా క్లోజ్, ఇంకా ఆపేయి, చాలు, ఇంకా చాలా ఆపేయి, ఇక ఆపు, చాలు, నువ్వు ఇక్కడే ఆగిపోవలసింది. అలా కన్నులెత్తి చూస్తే కనబడుతుందండి పాలు తేళ్లు ప్రవహించే దేశం. హల్లెలూయా. దేవుడు అంటే చాలే, ఇంతవరకు చాలు, కూసో, నువ్వు కూసో. ఇప్పుడు పాట పాడుతూ ఉంటాను నేను. ఒక ఆయన వచ్చేసి అబ్రహం గారు చాలు కూసో అంటే నాకు ఎట్టుంటుందండి. వాళ్ళు వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు, ఏంటంటే ఇక చాలే ఆపండి అన్నాను అనుకోండి, వాళ్ళకి ఎట్టుంటుంది? అర్థమేదండి? వాళ్ళకి ఎట్టుండకపోయినా అటు చూస్తారు. లేకపోతే ఏదో ఒక తాళం పోయింది, ప్లీజ్ అన్న, ఎందుకన్నా 10 మందిలో పబ్లిక్లో ఎందుకు పరువు తీస్తావు, ఎట్ట కవర్ చేయొచ్చు కదా అంటారు. మోషే మాట్లాడిన పలు పర్యాయాలు దేవుడు తన ఆలోచనలు మార్చుకున్నాడా లేదా? రాను రాను అన్నాడు ప్రభు. నువ్వు రాకపోతే మేము పోము అన్నారు. వచ్చాడా లేదా దేవుడు? వచ్చాడు. ఇప్పుడు కూడా అడగవచ్చు కదా, ప్రభువా నన్ను వద్దంటే ఎట్లా? నేను లేకుండా ఏమన్నా ప్రారంభించబడిందా? నా ద్వారానే కదా అన్నీ ప్రారంభించబడింది, నేను లేకుండా ఎట్లా? నేను లేకపోతే ఇట్లా వీళ్ళు ఏమైపోతారు? మనకు పెద్ద బాధ. మనం లేకపోతే వీళ్ళు ఏమైపోతారు, వాళ్ళేమైపోతారు. ఎవ్వరూ ఏమీ గారు, అన్నీ మంచిగానే ఉంటుంది అంతే. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా నేను లేకపోతే ఎట్లా? వీళ్ళకి బుద్ధి లేదు, వీళ్ళకి జ్ఞానం లేదు, వయసు చిన్నది, వీళ్ళు ఎట్లా ప్రభువా? ఈ ఒక్కసారి కొంచెం నీ మనసును మార్చుకొని, నీ డిసిషన్ మార్చుకొని నన్ను కూడా కలిపేసాయి. ఊరికెళ్ళి అక్కడ చేస్తాను చాచి, ఇక్కడ చచ్చేదేదో అక్కడ చేస్తాను, అక్కడ పాతి పెడతారు నన్ను, బాగ్దత్త దేశాన్ని నేను వెళ్ళకపోతే ఎట్లా అని ఏమి వాదించలేదు. కానీ ఒకటి మాత్రం చేశాడు. మోషే జీవితంలో తను అనుకునేవన్నీ తన లైఫ్లో నెరవేరలా. సరే, తన కుమారులు లేచి గొప్ప నాయకులుగా మారి మోషే వారసత్వాన్ని, మోషే పరంపరను కొనసాగిస్తారంటే అంత సామర్థ్యం వాళ్ళకి లేదు. అంతే కదండి. ఒక గొప్ప ఆస్తిపరుడు ఉన్నాడు, ఆయన తర్వాత ఆయన పిల్లలు ఆ ఆస్తిని అలా కొనసాగిస్తూ, ఆ స్వాస్థ్యాన్ని అనుభవిస్తూ
వాళ్ళ నాన్నకన్నా గొప్పగా వాళ్ళు పరిపాలన చేస్తే ఆ తండ్రికి సంతోషం ఉంటుంది. ఆ నాయకత్వాన్ని కొనసాగించడానికి తన కుమారులు కూడా అంత ఆసక్తిని చూపలేదు. మేబీ దానికి సామర్థ్యం వాళ్ళకు లేకపోవచ్చు. దేవుడు కూడా వాళ్ళ పిల్లల్ని అంగీకరించలేదు కూడా. నేను వెళ్ళలేదు, నా పిల్లలు దానికి యోగ్యులుగా మారలేదు, నేను ఓడిపోయానా, నేను ఫెయిల్ అయిపోయానా? ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మీ జీవితంలో నా పరిపాలనలో నేను ఓడిపోయానా? నా పిల్లల్ని పెంచే విషయంలో నేను ఓడిపోయానా? నేను అనుకున్నదాన్ని నేను సాధించలేకపోయానా? నేను గమ్యాన్ని చేరలేకపోయానా? ఈ దోషం నాదా, నా పిల్లలదా, నా కుటుంబందా? నాకే ఎందుకు ఇలా జరుగుతుందని అనుకుంటున్నావా సహోదరుడా, సహోదరి? మోషే అలసిపోలేదండి. మోషే సమస్యలు పోలా. ఇంకొక నెలే బతుకుతున్నాను, ఎంత కష్టపడ్డాం. ఒకసారి అనిపిస్తుంది ఎంత చేసినా గుర్తింపు లేనప్పుడు ఎందుకు వచ్చిన గొడవ? నేను కూడా హాయిగా బతికేసి ఇక్కడే చావమన్నాడు కనుక చచ్చిపోతాను, నాకెందుకు వచ్చిన గొడవ? ఆయనకి లేని బాధ నాకెందుకు అని కూర్చోలేదండి. మోషే అప్పటి వరకు ఒక లీడర్ రోల్ని చేసుకుంటూ వచ్చాడు, మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు, పోషిస్తూ వచ్చాడు. ఏ రోల్ అండి? లీడర్, ఒక నాయకుడు, లీడర్గా ఆయన నడిపించుకుంటూ వచ్చాడు. ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు. ఆకాశం నుండి మన్నా కురిపించాడు, బండల నుండి నీళ్లు రప్పించాడు, సముద్రం మీద నుండి పూరేళ్ళు రప్పించాడు. ప్రైజ్ లార్డ్. ఇంటికి ఒక తండ్రి ఒక లీడర్, ఒక నాన్న ఒక ఇంటికి లీడర్, ఒక తల్లి ఆ ఇంటికి ఒక లీడర్. కుటుంబం కోసం కష్టపడి 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 ప్రయాసపడి 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 ఎవరి కోసం కష్టపడుతున్నాను పాస్టర్ గారండి అంటాడు. పాపం వాళ్ళ ఇంటికి వెళ్తే పాపం లుంగి కట్టుకుని బన్నీ మీద కూర్చున్నాడండి. ఆ బన్నీ నిండా నక్షత్రాలే. అంటే పాపం రంధ్రాలు పడిపోయినాయి. ఆ రంధ్రాలు ఉన్న ఆ బనియన్ వేసుకొని ఒక లుంగి కట్టుకొని, అది కూడా ఎప్పుడు మరి ఉదికి ఎన్ని రోజులైందో మనకు తెలియదు. ఆ లుంగి కట్టుకుని అట్లా కూర్చొని మాట్లాడుతుంటే నాకే బాధ అనిపించింది. ఎవరి కోసం కష్టపడుతున్నాను అన్నయ్య? నేను ఉదయాన్నే 6ంటికి వెళ్తాను అన్నయ్య, రాత్రి 8ంటికి వస్తాను. ఎవరి కోసం కష్టపడుతున్నాను? నా భార్య కోసమే కదా, నా పిల్లల కోసమే కదా. వాళ్ళకి ఏం తగ్గించాను? తిండి తగ్గించానా? బట్టలు తగ్గించానా? వాళ్ళకి మంచి స్కూల్లో చదివించట్లేదా? మంచి కాలేజీలో జాయిన్ చేయట్లేదా? వాళ్ళకి ఏం కొదవ చేస్తున్నాను పాస్టర్ గారు? వీళ్ళ కోసమే కదా నేను ఇలా కష్టపడుతున్నాను. నిజమే, కుటుంబాల కోసం, సంఘాల కోసం కొన్నిసార్లు మనం రాత్రింబగళ్ళు కష్టపడి ఒక లీడర్ రోల్ని మనం పోషిస్తూ, వాళ్ళకి ఏ ఆపద రాకూడదు, ఏ ఇబ్బంది కలగకూడదు. వాళ్ళకి దాహం వేస్తే వాళ్ళకన్నా బాధ మోషేకి ఎక్కువ, వాళ్ళకి ఆకలి వేస్తే వాళ్ళకన్నా ఎక్కువగా అల్లాడిపోతారు మోషే. వాళ్ళకి మాంసం కావాలంటే అల్లాడిపోయాడు. ఎక్కడి నుండి తెచ్చేది? వీళ్ళకి ఇంతమందికి మాంసాన్ని కోరుకుంటున్నారు ఏంటి? ఆ తర్వాత అద్భుతాలు చేసి మాంసం వస్తే తిని ముక్కుల నుండి వాంతులు చేసుకొని ముక్కుల నుండి ఆ మాంసాలు బయటకు వచ్చేసింది. ఎన్నో అద్భుతాలు చేశాడు. కానీ ప్రియులరా, ఈ చివరి మాసంలో ఇంకొక నెల మాత్రమే బతుకుతాడండి. ఈ నెలలో ఆయన ఏం చేస్తే తెలుసండి? లీడర్షిప్ని, లీడర్ అనే స్థాయిని పక్కన పెట్టి ఒక ఫాదర్ స్థాయికి ఆయన దిగి వచ్చాడు. చెప్పండి కూడా అందరు గట్టిగా గట్టి గట్టి గట్టిగా హల్లెలూయా. నేను మీకు చెప్పేది ఏంటంటే, మా పిల్లల కోసం అది కొనాలి, ఇది కొనాలి, ఇది తేవాలి, అది తేవాలి, పండగ అది కొనాలి, బట్టలు ఇది కొనాలి, చెప్పులు మొదలుకొని క్లిప్పుల దాకా మ్యాచింగ్ చూసుకోవాలి. మ్యాచింగ్ లేకపోతే మా పిల్ల పరిస్థితి ఏంటి? మ్యాచింగ్ లేకపోతే మా పిల్లోడి పరిస్థితి ఏంటి? వాడికి ఆ కాలేజీలో సీటు కావాలి, ఈ కాలేజీలో సీటు కావాలి, మా వాడికి ఆ బైక్ కావాలి, మా వాడికి ఈ బైక్ కావాలి. ఇట్లా బండి తోలడం మానేశారండి. ఇట్లా వంగి తోలుతున్నారు బండి. అర్థమైందండి? అలాంటిదే కావాలి. సరే చేశారు ఇప్పటిదాకా. ప్రియులరా, మోషే ఏం చేశారు తెలుసండి? ఆ లీడర్షిప్ అనేది అక్కడ నేను లీడర్ అనే విషయాన్ని మర్చిపోయి ఒక నెల రోజులు ఒక క్రొత్త జనరేషన్, ఆ పిల్లల సంతానం వాళ్ళు వాగ్దాన దేశానికి వెళ్ళబోతున్నారండి. వాళ్ళందరికీ ఒక తండ్రి స్థానంలో ఉండి ఉపదేశం చేయడం ప్రారంభించాడు. అదే ద్వితీయోపదేశ కాండం. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. వాళ్ళకు ఉపదేశం చేస్తూ వచ్చాడు. మోషే మనకు ధర్మశాస్త్రమును ఇచ్చెను, ఇది యాకోబు సమాజానికి స్వాస్థ్యం. క్రైస్తవ సమాజమా, మనందరికీ దేవుని వాక్యమే స్వాస్థ్యము. దేవుడు మనకిచ్చిన విధులు స్వాస్థ్యం. చాలామంది పాత నిబంధనలో ఏం లేదు, క్రొత్త నిబంధన, పాతవి గతించాను, పాత నిబంధన ఎందుకు చదువుతారు, కొత్త నిబంధన చదవమంటుంటారు కదండి. వాగ్దానాలన్నీ ఎక్కడున్నాయి?
ద్వితీయోపదేశ కాండం బాగా చదవండి. బోళ్ళని వాగ్దానాలు మనకు ధర్మశాస్త్ర గ్రంథాలు కనబడుతూ వస్తుంది. అనేక విధులు, అనేక చట్టాలు. ఒక నెలే కదా నేను బతికేది, నేను శుభ్రంగా తిని నా ఫ్యామిలీతో హాయిగా గడిపేసి ఎక్కడో షికారు తిరిగి కాలక్షేపం చేసి టైం పాస్ చేసేసి వెళ్ళిపోతే పోలా అనుకోలేదండి. కూర్చొని ఒక క్రొత్త జనరేషన్ కనాను దేశంలోనికి చేరడానికి సిద్ధంగా ఉన్న ఒక క్రొత్త జనరేషన్, యువత, కొత్త జనరేషన్ సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక తండ్రిలాగా వారికి బోధిస్తూ వచ్చాడు, వాళ్ళకి ఉపదేశం చేస్తూ వచ్చాడు, వాళ్ళని హెచ్చరిస్తూ వచ్చాడు, వాళ్ళని సరిచేస్తూ వచ్చాడు. ఎందుకంటే అందరూ ఉత్సాహంగా ఉన్నారండి. ఇక కనానికి వెళ్ళిపోతారు. ఒక స్వేచ్ఛ. ప్రైజ్ ది లార్డ్. బానిసత్వం కష్టమా? స్వేచ్ఛ కష్టంగా ఉంటుందా? బానిసత్వం కష్టంగా ఉంటుందా? చెప్పండి చూద్దాం. ఏది కష్టం అని మీరు అంటారా? నాకు తెలుసు. నాకు తెలిసిన స్వేచ్ఛే కష్టం అండి. బానిసుడు అనుకోండి, బ్రదర్ కమ్ హియర్, ఇటు రమ్మంటే వస్తాడు, ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వమంటే ఇస్తాడు, తాగిన తర్వాత ఇది పట్టుకెళ్ళమంటే పట్టుకుని వెళ్ళిపోతాడు. అది అర్థమైంది. బ్రదర్ సిస్టర్ ఇటు రమ్మంటే వస్తారు, ఫుడ్ ఏదో కావాలంటే ఇస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళ డ్యూటీ, వాళ్ళ వర్క్ అనమాట. వస్తారు, పని చేస్తారు. తిన్నారండి, బాగా బిర్రగా తిన్నారుగా, ఇంక పోవచ్చా నేను, ఇంక పోవచ్చు అంటే వెళ్ళిపోతారు. అది నాకు ఇచ్చిన డ్యూటీ నేను చేశాను. టైం ఆరైందా, ఇంకా 5 నిమిషాలు ఉన్నట్టుంది. 1 2 3 4 5 6 7 అసలు అయిందా, అయిపోయింది, వెళ్తున్నా. ఒరే ఒక 5 నిమిషాలు ఆగమంటే టైం అయిపోయింది. టైం అంటే టైం. బానిసుడు బ్రతికి కొన్నిసార్లు బెటర్ అనిపిస్తుందండి. డ్యూటీ చేసాము, డ్యూటీ దిగాము, డ్యూటీకి ఎక్కాము, డ్యూటీ దిగాము, ఇలా ఉంటుంది. కానీ ఒక స్వతంత్రుడి జీవితం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. డ్యూటీ చేసుకుని వాళ్ళు వెళ్ళారనుకోండి, మొత్తం చూసుకోవాల్సింది ఎవరు చెప్పండి? వాడు శుభ్రంగా చేశాడా చేయలేదా, వాడు నీట్గా ఆమె అంట్లు శుభ్రంగా కడిగిందా లేదా, అర్థమైందండి, ఆమె బట్టలు శుభ్రంగా ఉదికిందా లేదా, ఆమె వంటలో ఏమైనా కలిపిందా లేదా, అన్నీ చూసుకోవాలి. స్వేచ్ఛగా స్వతంత్రం వచ్చిందని మనం భుజాలు ఎగరేసుకోవడమే కాదండి, ఆ స్వాతంత్రంలో మనం మీరు చూడండి, మన భారతదేశానికి స్వాతంత్రం రాకమునుపు చాలామంది చాలా కష్టపడ్డారు, చాలా పద్ధతిగా ఉన్నారు వాళ్ళు. స్వాతంత్ర సమర యోధులు అంటారు కదండి, వాళ్ళ విధానాలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ క్రమశిక్షణను చూస్తే వాళ్ళు చాలా గొప్పగా, చాలా గౌరవంగా బ్రతికారు, శ్రమలు పొందారు, పోరాడారు, ఎన్నో బాధలు పడ్డారు. స్వతంత్రం వచ్చిన తర్వాత సమాజ పరిస్థితి ఏంటి? ఒక ఆమె తాగి కరెంట్ స్తంభం ఎక్కి కూర్చున్నది. తాగి ఆడపిల్ల, అమ్మా దిగమ్మా అంటే నేను దిగను, వాడిని ఐ లవ్ యూ చెప్పమను అంటుంది. ఇది స్వాతంత్రం అంటే. కరెంట్ స్తంభం ఎక్కామమ్మా, కరెంటు కానీ తగిలితే మాడిపోయిన కాకిలాగా, అయినా పర్వాలేదు, ఆయన ఎక్కడున్న నా బాయ్ ఫ్రెండ్, ఆయన ఇక్కడికి రప్పించండి. ఈ పోలీసు వాళ్ళు దీనికైనా ఉండేది. దిగమ్మ తల్లి, దీనమ్మ దిగమ్మ, దీనమ్మ దిగమ్మ అంటే నేను దిగను, వాడిని రమ్మను, వాడు నన్ను మోసం చేస్తాడు, రమ్మను వాడా, నీకేం పోయే కాలం వచ్చింది, దిగమ్మ అంటే దిగదే. ఇది స్వాతంత్రం కొందరికి. స్వతంత్రం వచ్చిన తర్వాత, స్వేచ్ఛ వచ్చిన తర్వాత ఎలా నిలబడాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఆ స్వాతంత్రాన్ని వినియోగం చేసుకోవాలి అర్థం కావట్లేదు కొందరికి. దోపిడీదారులు, దుర్మార్గంగా ప్రవర్తించేవాళ్ళు, ఆడపిల్లల మీద దుర్మార్గంగా ప్రవర్తించేవాళ్ళు, భార్యను చంపేవాళ్ళు, భర్తను చంపేవాళ్ళు, రకరకాలమైన కార్యక్రమాలు, నీచమైన కార్యక్రమాలు. ఇచ్చిన స్వేచ్ఛను, ఇచ్చిన స్వాతంత్రాన్ని దేనికోసం వినియోగించుకుంటున్నారు? అందుకోసమే మోషే వీళ్ళకి విడుదల వచ్చేస్తుంది, స్వేచ్ఛ వచ్చేస్తుంది, కనాను దేశానికి వెళ్ళిపోతారు, ఇక స్వాస్థ్యం దొరుకుతుంది, ఇక వాళ్ళు స్వాస్థ్యాన్ని పంచుకుంటారు, ఇక ఎవరి ఇష్టరాజ్యం వాళ్ళది అయిపోతుంది, ఎవరి స్వాస్థ్యం వాళ్ళకి అనుగ్రహించబడుతుంది. ఆ స్వాస్థ్యంలో ఈ ప్రజలు ఎలా బ్రతకాలి? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకే రారా నాన్న, రారా, రండ్రా రే బాబు, రండి అని అందరిని పోగు చేసి, ఏం తాతయ్య, మోషే తాతయ్య, రండి అని అందరం కూర్చోబెట్టి వాళ్ళకి అరణ్యములో దేవుడు వారిని నడిపించుచూ వచ్చిన మార్గమంతటిని వారికి బోధిస్తూ వచ్చాడు. మనం కూడా మన పిల్లలకి మన కష్టాలు చెప్పాలండి.
పిల్లలు వినడానికి ఇష్టపడరు మన కష్టాలు. నీవు ఒక ఉద్యోగం సంపాదించడానికి ఎన్ని కష్టాలు పడి ఉంటావు. వీధి దీపాల కింద కూర్చొని చదువుకొని నీవు మార్కులు సంపాదించుకొని ఆఫీసుల చుట్టూ తిరిగి ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూ చుట్టూ తిరిగి నానా కష్టాలు పడి నీవు ఒక ఉద్యోగం సంపాదించుకొని ఈరోజు 10 రూపాయలు సంపాదించి నీ ఫ్యామిలీ నీవు అద్భుతంగా ఈ వివరాలు ఈ విషయాలు పిల్లలకు చెప్తేనే కదా. ఒక వ్యాపారం ప్రారంభించడానికి చిన్నగా 20,000 రూపాయలతో 10,000తో లేకపోతే ఒక 2-3 వేల రూపాయలతో ప్రారంభించిన వ్యాపారం ఈరోజు గొప్పగా మారింది. ఆ గొప్పతనం చూస్తున్నారు, కానీ నీవు ఫ్రమ్ ద బిగినింగ్ పడిన కష్టాలు, ఆ కష్టాలలో ప్రభు నిన్ను నడిపించిన మార్గాలు, ఆ కష్టాలలో ప్రభు నీతో తోడుగా ఉన్న అనుభవాలు పిల్లలకి చెప్పగలుగుతున్నారంటే చెప్పలేరు కొంతమంది. ఏం చెప్పేదిలే పిల్లలకి, మనం కష్టాలు పడ్డాం పిల్లలకి ఎందుకు అనుకోడు. చెప్పాలి, కూర్చొని వాళ్ళు వినకపోయినా ఏంటంటే వాళ్ళకి దేవుని మాటలు చెప్తుంటే దేవుడు నిన్ను నడిపిస్తూ వచ్చిన మార్గం అంతటిని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. మేము ఎందుకు చెప్తున్నాను మీకు చెప్పండి. దేవుడు నన్ను ఇలా నడిపించాడు, ఇలా పిలిచాడు, ఇలాంటి పరిస్థితి నుండి నన్ను ప్రభు తీసుకొచ్చాడు అంటే ఇవన్నీ మాకు ఎందుకు పాస్టర్ గారు అంటారేమో మీరు. మాకు వాక్యం చెప్పండి, మాకు వాక్యం చెప్పండి. ఏంటి వాక్యం? ఆయన మరియమ్మ కుమారుడు, మరియమ్మకు యోసేపుకు ప్రదానం చేయబడి ఉంది. ఆయన పశువుల తొట్టిలో పెట్టారు, అది ఏ తొట్టి? ఆయన ఒక గుడ్డతో చుట్టారు, అది ఏ గుడ్డ? ఇది చెప్పేది తప్ప నేను అనట్లా. దేవుడు మమ్మల్ని నడిపిస్తూ వచ్చిన మార్గాలు మీకు చెప్పడం ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మీకు స్వాస్థ్యమును అనుగ్రహించిన తర్వాత దేవుడు నడిపిస్తూ వచ్చిన మార్గం అంతటిని మీరు మీ కుటుంబాలు జ్ఞాపకం చేసుకోవాలి. దైవజులు లేసన్ గారు వారికి ఎప్పుడైనా ఫ్రీ దొరికినప్పుడు, ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు, మేము వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మాకు చాలా సంగతులు చెప్పేవాళ్ళు. ఆయన అనుభవాలు, ఆయన పడిన కష్టాలు, ఆయన పోరాటాలు, ఆయన శ్రమలు, ఆయన కన్నీళ్ళు, ఆయనకు వచ్చిన నిందలు, ఆయనకు వచ్చిన అవమానాలు చెప్తూ ఒక్కొక్కసారి ఆయన కళ్ళలో నీళ్ళు వచ్చేసేది. ఆయన ఏడుస్తుంటే మాకు కూడా ఏడుపు వచ్చేసేది. కొన్నిసారి కన్నీళ్ళు పెట్టుకుని ఆయన పడిన కష్టాలు, శ్రమలని చెప్పేవాడు. అవన్నీ కూడా మేము మా గుండెలు అలాగే భద్రపరుచుకున్నాం. ఆయన శ్రమ మాకు తెలుసు. అందుకొరకే ఆయన శ్రమ వృధా కాకూడదు, ఆయన కష్టం వృధా కాకూడదు, ఆయన ప్రయాసం వృధా కాకూడదు, ఆయన కష్టపడి సంపాదించిన ఈ సంఘాలు పాడైపోకూడదు. దేవుని రాకడ కొరకు ప్రజలను సిద్ధపరచాలి. ఎందుకంటే ఆ దైవజనులు పడిన కష్టాలు, ఆయన పడిన కష్టాలు విన్నాం, ఆయన పడుతున్న కష్టాలు చూసాం. మరి మన పిల్లలకి మనం చెప్తున్నాం అది. ప్రైజ్ ది లార్డ్. ఒకటి తను నడుస్తూ వచ్చిన, తన దేవుడు నడిపిస్తూ వచ్చిన మార్గాల గురించి తెలియచేస్తూ వచ్చాడు. రెండోదిగా వాళ్ళని హెచ్చరిస్తూ వచ్చాడండి మోషే గారు. ఎందుకంటే మీరు వెళుతున్న దేశం అంత విలాసవంతంగా ఉంటుంది అనుకోవద్దు. అక్కడ అన్యులు ఉంటారు, అక్కడ రాక్షస సంతానం ఉంటుంది, అక్కడ విగ్రహారాధికులు ఉంటారు. ఆ దేశంలో మీరు ఎలా మెదలాలి, ఎలా విశ్రాంతి దినాన్ని ఆచరించాలి, ఎలా ప్రార్థించాలి, సమాజముగా ఎలా కూడాలి, స్త్రీలు ఎలా ఉండాలి, పురుషులు ఎలా ఉండాలి, పెద్దలు ఎలా ఉండాలి, నాయకులు ఎలా ఉండాలి, ప్రతిదీ బోధిస్తూ వచ్చాడు. అదే ద్వితీయోపదేశకాండం. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ఆ ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 5వ వచనం త్వరగా. యోర్దాను యువతలనున్న మోయాబు దేశమున మోషే ఈ ధర్మశాస్త్రమును ప్రకటింప మొదలుపెట్టి ఇట్లా నేను మన దేవుడైన యెహోవా హోరేబులో మనకి ఇలాగు సెలవిచ్చెను, ఈ పర్వతమునొద్ద మీరు నివసించిన. చూడండి, అక్కడ వారికి ప్రకటించడం ప్రారంభించాడు. 27 ద్వితీయోపదేశకాండం 27:8 చూడండి. 27:8 ఈ విధికి సంబంధించిన వాక్యములన్నిటినీ ఆ రాళ్ల మీద బహు విషదముగా వ్రాయాలి. ఆ రాతి మీద ఆ వాక్యం, ఆ విధికి సంబంధించిన వాక్యములన్నిటినీ రాళ్ల మీద బహు విషదముగా రాయాలి. గబగబ ఏదో చెప్పేయడం కాదు, విషదముగా చాలా క్లియర్గా ప్రతి విధి, ప్రతి చట్టం, ప్రతి ఆజ్ఞ వాటిని బహు విషదముగా వ్రాసి ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ విధులు, ఆజ్ఞలు, ఆ చట్టాలు, ప్రియులారా, ఇవన్నీ కూడా యాకోబు సమాజానికి స్వాస్థ్యముగా మారింది. మనందరికి దేవుని వాక్యమే స్వాస్థ్యం. దేవుడు మనకిచ్చిన చట్టాలే మనకు స్వాస్థ్యము. దేవుడు మనకిచ్చిన విధులే మనకు స్వాస్థ్యము. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలన్నీ మన స్వాస్థ్యం. ప్రైజ్ ది లార్డ్. మనందరికీ పరిశుద్ధ గ్రంథం బైబిలే స్వాస్థ్యం.
ఏది కుడి చేత మీ బైబిల్ ఇలా పైకెత్తి చెప్పండి, ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్, ఈ వాక్యమే స్వాస్థ్యం. మా కుటుంబాలకి ఈ వాక్యమే స్వాస్థ్యము. ఆయన మాకిచ్చిన ఈ ఆజ్ఞలన్నీ కూడా స్వాస్థ్యము. ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ స్వాస్థ్యము. ఆయన మాకిచ్చిన ఈ చట్టాలన్నీ స్వాస్థ్యము, స్వాస్థ్యము, స్వాస్థ్యం. మా కుటుంబాలకి, మా సంతతికి ఇదే స్వాస్థ్యము. ఈ వాక్యమే స్వాస్థ్యము, ఈ వాక్యమే స్వాస్థ్యము. హల్లెలూయా. ఈ స్వాస్థ్యాన్ని కలిగినప్పుడు కలిగేది ఏంటంటే, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి త్వరగా. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 5-6 వచనాలు. నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు, దేవుడు నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకోబోతున్న దేశమున మీరు ఆచరించవలసిన కట్టడలను, విధులను మీకు నేర్పించాను. అన్నీ నేర్పించేశాను. ప్రైజ్ ది లార్డ్. హలో, మీకు నేర్పిస్తున్నాను నేను. దేవుని వాక్యాలు, దేవుని ఆజ్ఞలు, దేవుని చట్టాలు మోషే గారు నేర్పినట్లు మీకు నేర్పడం జరుగుతుంది. నేను నేర్పి తిని ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని, ఇవన్నీ మీరు గైకొని అనుసరించవలెను. వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూసి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచన గల జనమని చెప్పుకుందరు. మీరు దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిస్తే దేవుడు మీకు జ్ఞానం ఇస్తాడు, దేవుడు మీకు వివేకం ఇస్తాడు. హల్లెలూయా. పక్కన మనం చూసి చెప్పండి, దేవుడు మీకు జ్ఞానం ఇవ్వబోతున్నాడు, మీకు వివేకాన్ని ఇవ్వబోతున్నాడు, వివేచనాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. మిమ్మల్ని గురించి మనుషులు ఏమంటారు తెలుసా? జ్ఞాన వివేకము కలిగిన గొప్ప జనమని చెప్పుకోబోతున్నారు. జ్ఞాన వివేకము కలిగిన గొప్ప జనము, గొప్ప జనము, గొప్ప జనము, గొప్ప జనమని ప్రజలందరూ నిన్ను గురించి గొప్ప సంగతులు మాట్లాడుకొందురుగాక. హల్లెలూయా. వాళ్ళ విధానాలు ఏంటి? ఆదివారం వస్తే తెల్ల బట్టలు వేసుకుని వాళ్ళు బయలుదేరుతున్నారేంటి? చాలామంది చెప్తున్నారండి. క్రైస్తవులు చూడండి, అనే జనులు కూడా మన గురించి సాక్ష్యం ఇస్తారు. క్రైస్తవులు చూడండి, ఆదివారం అయితే వాళ్ళు దేవుని వాక్యం తీసుకుని, దేవుని వాక్యాన్ని పట్టుకుని మందిరానికి వెళ్తారు. ఆదివారం అయితే చాలు వాళ్ళు దేవుని మందిరానికి వెళ్తారు. ఎంత జ్ఞానంగా ప్రవర్తిస్తున్నారు, ఎంత వివేకంగా ప్రవర్తిస్తున్నారు, కుటుంబాన్ని ఎంత చక్కగా కట్టుకున్నారు, కుటుంబాన్ని ఎంత ఆశీర్వాదకరంగా మార్చుకుంటున్నారు. ఆ అమ్మాయి చూడు, ఆ అమ్మాయి వయసు ఎంత 22 సంవత్సరాలు లేదు. కుటుంబాన్ని ఎంత అద్భుతంగా నడిపించుకుంటుంది. తన భర్త ఎంత గౌరవంగా బ్రతుకుతున్నాడు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎంత జాగ్రత్తగా చూసుకుంటుంది. ప్రతి ఉదయకాలం ఆ ఇంట్లో నుండి ప్రార్థన ధ్వని వినబడుతుంది, ప్రతి సాయంకాలం ప్రార్థన ధ్వని వినబడుతుంది. కుటుంబం ఎంత గౌరవంగా బ్రతుకుతున్నారు, ఎంత జ్ఞానం, ఏం చదువుకున్నారు, ఏ కాలేజీలో చదువుకున్నారు, ఏ యూనివర్సిటీలో చదువుకున్నారు. ఈ జ్ఞానం ఎక్కడిది? ఈ తెలివి ఎక్కడిది? విద్య లేని పామరులు కదా, వీళ్ళకి ఇంతటి పాండిత్యం ఎలా వచ్చింది? చేపలు పట్టుకునే వాళ్ళు విద్య లేని పామరులు, వాళ్ళు విద్యావంతులు కాదు. విద్య లేని పామరులకి ఇంత పాండిత్యం ఎలా వచ్చింది? ఎలా? ఎంత జ్ఞానం వీళ్ళకి, ఎంత వివేకం, ఇంత అధికారపూర్వకంగా వీళ్ళు మాట్లాడుతున్నారే. జ్ఞానులు కూడా ఇంతటి జ్ఞానం లేదే, ఇంత వివేకంగా ఉన్నారేంటి? పౌలు గారు అంటారు, అపాయంలో ఉన్నను ఉపాయం లేని వారం కావు. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. ఎంత గొప్పగా ఉందండి. అపాయం ఉండొచ్చు, కానీ అపాయం నుండి తప్పించుకునే ఉపాయాలు కూడా మా దగ్గర ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. తెలివిగా, ప్రైజ్ ది లార్డ్. సమస్యలు రాకుండా ఉండదు, ఆ సమస్య నుండి తెలివిగా తప్పించుకోవడం, జ్ఞానంగా మసలుకోవడం. ఆయనకి విపరీతమైన బీపీ వచ్చింది. అర్థమైందండి? ఆయన బీపీతో రగిలిపోతుంటాడు. చూడండి, ఆయన రగిలిపోతున్నప్పుడు నువ్వు కొరివి దయ్యంలాగా లేవకూడదు. ఆయన కోపం, మంచినీళ్ళు తాగుతారండి. ప్రైజ్ ది లార్డ్. ఆయన అంటాడు, నీ కాళ్ళు కీళ్ళు ఇరగొట్టదామని వచ్చాను ఈరోజు. నేను అక్కడి నుండే ప్లాన్ చేసుకొచ్చాను. దీని కాళ్ళు ఎర్రగొట్టాలి ఈరోజు, దీని కాళ్ళు ఎర్రగొట్టాలనుకునే వచ్చాను. కానీ నన్ను మొత్తం మీద ఐస్ చేసేసావు అమ్మాయి నువ్వు. ప్రైజ్ ది లార్డ్. ఎలా అంటే జ్ఞానంగా. అర్థమైందండి? ఆయన కోపంలో ఉన్నాడు, మనం కొంచెం కూల్ అవుదాం, సరే మౌనంగా ఉందాం. కొన్నిసార్లు మౌనంగా ఉన్నా కూడా వాళ్ళు రెచ్చిపోతారు. ఎందుకు మౌనంగా ఉన్నావు? మాట్లాడంటే మా పాస్టర్ గారు చెప్పారు మాట్లాడదని. మరి నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేయడం? మాట్లాడమన్నప్పుడు మాట్లాడండి.
మంచిగా దయగలిగిన మాటలు మాట్లాడండి. ఇప్పుడు కాదులయ్యా మరలా మాట్లాడదాం. కొంచెం ఏమైనా తింటావో చెప్పు, ఏమైనా తాగుతావో చెప్పు, ఏమైనా మంచినీళ్ళు కూల్ డ్రింక్ తాగుతావా, సోడా ఏమైనా తాగుతావా, గ్యాస్ పైకి తన్నట్టుంది నీకు, నేను తాగుతావా? ప్రైజ్ లార్డ్. వివేకంగా నడుచుకోవాలి. ప్రైజ్ లార్డ్. వివేకం లేని స్త్రీ అంట పంది ముక్కులో ఉన్న బంగారు కమ్మే, కానీ వివేకం లేదు. ఏం చేద్దాం చెప్పండి? పంది ముక్కులో బంగారు కమ్మినేసి బంగారంతో పందిని అలంకరిసిన అది ఎక్కడ పోయి దొరలుతుందండి? వివేకం లేని సుందరమైన స్త్రీ కావచ్చు, కానీ వివేకం లేదు. జ్ఞానవంతురాలైన స్త్రీ తన ఇల్లుని కట్టుకుంటుంది, మూర్ఖురాలు తన చేతిలో తన ఇంటిని పాడు చేసుకుంటుంది. ప్రియులారా, నేను విశ్వసిస్తున్నాను, యాకోబు వంశానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని స్వాస్థ్యముగా ఇవ్వబోతున్నాడు. వాక్యాన్ని దేవుడు మనకు స్వాస్థ్యముగా ఇచ్చుచూ ఉన్నాడు. వాక్యమనే స్వాస్థ్యముగా దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఈ వాక్యాన్ని మనం అనుసరించి నడిస్తే జనాలు మనల గురించి జ్ఞాన వివేకము కలిగిన గొప్ప జనమని మనల గురించి ప్రజలు సాక్ష్యం ఇవ్వబోతున్నారు. హల్లెలూయా. రెండో మాట త్వరగా చెప్తానులే. జకరియా గ్రంథం 8వ అధ్యాయం, జకరియా గ్రంథం 8వ అధ్యాయం 12-13 వచనాలు త్వరగా చదవండి. యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్ని జనులు ఏలాగు శాపాస్పదమై ఉండిరో, మీరు అన్ని జనుల మధ్యలో ఏలాగు శాపాస్పదం. 12 కూడా చదివారమ్మా. 12 సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్ల ఫలములన్నిటినీ ఫలమునిచ్చును. భూమి పండును. ఆకాశం నుండి మంచు కురియును. ఈ జనులలో శేషించిన వారికి వీటన్నిటిని నేను స్వాస్థ్యముగా ఇవ్వబోతున్నాను. ద్రాక్ష చెట్టు ఫలమునిస్తుంది, భూమి తన పంటనిస్తుంది, ఆకాశం తన మంచును కురిపిస్తుంది. వీటన్నిటిని దేవుడు మీకు స్వాస్థ్యముగా ఇవ్వబోతున్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ద్రాక్ష చెట్టుని సమాధానానికి పోల్చారు. సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు. మీకు సమాధానం కలుగునుగాక. ద్రాక్ష చెట్లు ఇస్తాడంటే మీకు సమాధానం ఇస్తాడు. పీస్ ఆఫ్ మైండ్, సమాధానం. ప్రైజ్ ది లార్డ్. అన్ని ఐశ్వర్యం కన్నా గొప్ప ఐశ్వర్యం, సంపద ఏంటంటే సమాధానం. ప్రైజ్ ది లార్డ్. మనం కలిగిన దాంట్లో శుభ్రంగా తిని నెమ్మదిగా బ్రతకడమే సమాధానం. ఏదో సంపాదించడానికి, ఏదో పోగు చేయడానికి కోసం ఆరాట పడుతుంటారు, పోరాడుతుంటారు. మన కలిగిన వాటిలో మనం తృప్తిగా తిని సంతోషంగా బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నిదానంగా నీళ్లు తాగండి. చేసేదేమో చెప్పండి. అక్కడెక్కడో పరిగెత్తుకుని పాలు తాగారు, మరలా పరిగెత్తుకుని వచ్చేసరికి ఆ పాలు అరిగిపోయింది. ఏదో లోకం సామెత అంటారు కదండి, లంక మేత ఏటి ఈత. అవతల పక్కన ఒక లంక ఉందంట, ఆ లంకలో మంచి మేత ఉందంట. వెళ్ళి తినరమ్మనంటే ఈదుకోంటూ వెళ్ళి అక్కడ తిని కడుపు నిండా మరలా ఈదుకోంటూ వచ్చేసరికి అరిగిపోయిందంట. మరలా ఈదుకోంటూ వెళ్ళి తిని మరలా ఇక్కడికి వచ్చేసరికి అరిగిపోయింది. అట్లా దేని కొరకు పరిగెత్తి మనం అలసిపోయామేమో ఆత్మీయ జీవితంలో. ప్రభు ఈ సెప్టెంబర్ మాసంలో సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు. హల్లెలూయా. భూమి తన పంటనిచ్చునంటే భూమి తన పంటనివ్వడం అనేది దేనికి సూచన అంటే, భూమి ఊరికి పంటనివ్వడు, దానికి వ్యవసాయం చేయాలి. మనం భూమి యొక్క ఫలాలు మనం పొందాలంటే మనం వ్యవసాయం చేయాలి, విత్తనాలు విత్తాలి, నీరు కట్టాలి, ఎరువు వేయాలి, పురుగులు పడకుండా, చీడ పురుగులు పట్టకుండా దాన్ని కనిపెట్టుకోవాలి, చూడాలి. ఇదంతా కష్టం, మన కష్టార్జితం. అంటే దాని అర్థం ఏంటంటే మన కష్టార్జితాన్ని మనం అనుభవించినట్లుగా ప్రభు చేయబోతున్నాడు. నీ కష్టానికి గుర్తింపుని దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ శ్రమకు తగిన ప్రతిఫలం దేవుడు ఇవ్వబోతున్నాడు. నాతో చాలామంది అంటారు, అన్న నేను చేసే ఈ పనికి వాస్తవంగా ఇంచుమించు 1,00,000 రూపాయలు ఇవ్వచ్చు జీతం, కానీ నాకు 15,000 రూపాయలు ఇస్తారు. నేను చేసే పనికి 1,00,000 రూపాయలు ఇవ్వచ్చు, అంత వర్క్ చేస్తున్నాను నేను. మార్నింగ్ వెళితే ఈవినింగ్ దాకా రెక్కలు ముక్కలేటట్లు కూర్చొని నేను వర్క్ చేస్తున్నాను. ఈ వర్క్కి 1,00,000 రూపాయలు, నెలకు 1,00,000 రూపాయలు నేను సంపాదించాలి, సంవత్సరానికి 12 లక్షలు తీసుకోవాలి. కానీ వాళ్ళు 15,000 రూపాయలు మించి ఇవ్వట్లేదు. అటన్నీ దానికి రావట్లేదు. అంటే నాకు 15,000 ఇస్తున్నారు, మిగతా లక్షలు 15,000 పోతే ఇంకెంత? 75 కాదు, లెక్కలు కూడా రాదు. అందుకే మీరు ఇలా ఉండేది.
కనీసం లెక్కలు కూడా రావట్లే. ఏంటండి 85,000 వాళ్ళకి వెళ్ళిపోతుంది, 15,000 మాత్రం మన చేతులు వచ్చి బ్రదర్ అసలు మీరు కాబట్టి మీకు ఇస్తున్నామని అంటే మనకు తెలుసు 85,000 అటు పోతుందండి. తెలిసి కూడా ఏం చేయలేనన్నా, కష్టపడుతున్నాను, శ్రమ పడుతున్నాను, కానీ నాకు ప్రతిఫలం లేదని అనుకుంటున్నారా? ఎంతో కష్టపడుతున్నాం, ప్రతిఫలం రాలేదని. దేవుడు మీకు స్వాస్థ్యం ఇవ్వబోతున్నాడు. అది ఏ స్వాస్థ్యం అంటే మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు, మీ శ్రమకు తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ప్రతిఫలాన్ని దేవుడు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. ఆకాశం నుండి మంచును దేవుడు కురిపిస్తాడు. ఆకాశపు మంచు అంటే మన కష్టం మాత్రమే సరిపోదండి, మన కష్టానికి దేవుని ఆశీర్వాదం తోడవ్వాలి. హల్లెలూయా. ఆకాశపు మంచు దైవాశీర్వాదానికి, దేవుని ఆశీర్వాదానికి హెర్మోను మంచు వలె. ప్రైజ్ ది లార్డ్. కురిసింది నా గుండెలోన చిరుజల్లులా ఉపదేశమే, నీ వాక్యమే వర్షమై, నీ నిత్య కృపయే వాత్సల్యమై, నీ దయయే హెర్మోను మంచువలే. ప్రైజ్ ది లార్డ్. మంచులాగా దేవుని ఆశీర్వాదం దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. ఇదే దేవుడు మీకు అనుగ్రహిస్తున్న స్వాస్థ్యం. ఇదే దేవుడు మీకు అనుగ్రహిస్తున్న స్వాస్థ్యం. సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. నీ కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. పరలోకపు ఆశీర్వాదం దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్. సమాధానంగా ఉండి మన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మనం అనుభవిస్తూ, దేవుని ఆశీర్వాదం లేకపోతే అది కంప్లీట్గా ఉండదు. సంపూర్ణం అవ్వాలంటే మన కష్టానికి తగిన ప్రతిఫలాలు, దానికి సమాధానము, దాంతోపాటు దేవుని ఆశీర్వాదం కూడా పోగైందనుకోండి ప్రియులారా, మన జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది. క్రింద వచనం కూడా చదవండి అమ్మా. యూదావారులారా, ఇశ్రాయేలు వారులారా, అన్ని జనములు ఎలాగూ శాపాస్పదముగా ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదముగా ఉండినట్లు నేను మిమ్మల్ని రక్షిస్తాను. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎక్కడెక్కడైతే శాపాస్పదముగా ఉన్నారో అక్కడంతా దేవుడు మిమ్మల్ని శుభ సూచనగా, ఆశీర్వాదాస్పదముగా ప్రభు మార్చబోతున్నాడు. హల్లెలూయా. శుభమాన బయలుదేరితే ఈ దరిద్రాలు ఎదురైంది ఏంటి అంటుంటారు కొంతమంది. శుభమాన బయలుదేరాం శుభకార్యానికి, ఈ దరిద్రాలు ఎదురైంది, మనం ఆగిపోదాం కాసేపు అంటే, ఎందుకంటే ఇది కానీ మనకు ఎదురుగా వస్తే ఈ రోజంతా మనకు శుభం జరగదు, అపశకనం. ఏంటండి? శుభం జరగదు, అశుభమే జరుగుతుంది అని అన్ని జనులు ఒకవేళ మిమ్మల్ని గురించి అన్నారేమో, కానీ ప్రభు మనకు ఈ స్వాస్థ్యమును అనుగ్రహించబోతున్నాడు. సమాధానం అనే స్వాస్థ్యం, భూమి యొక్క పంటను, ఆకాశపు మంచును, ఆశీర్వాదం దేవుడు ఇవ్వబోతున్నాడు. ఎక్కడెక్కడైతే నీవు శాపాస్పదముగా ఉన్నావో అదే స్థలమందు నా దేవుడు నిన్ను ఆశీర్వాదాస్పదముగా ఉండునట్లు నా దేవుడు నిన్ను రక్షించును గాక. హల్లెలూయా. ఎక్కడికి వెళ్తున్నా అక్కో ఇంకా ఉన్నావుకా? ఉన్నానమ్మంటే ఒక చిన్న ప్రార్థన చేయకపోయావా? నేను ఒక పని మీద వెళుతున్నాను, దేవుడు నాకు తోడుగా ఉండేటట్లు చిన్న ప్రార్థన చేయవా అంటే, నా ప్రార్థన ఎందుకమ్మా, నా ప్రార్థన లేదు అక్క, నువ్వు ప్రార్థన చేసి ఒక్క మాట చెప్పు. నాతో కొంతమంది అన్న ఒక మాట చెప్పండి అన్న, ఒక వాక్యం చెప్పండి అని అంటుంటారు. ప్రార్థన చేసి లేదన్న ఒక మాట మీరు చెప్పండి అని మీరు చెప్తే దేవుడు దాన్ని అలాగే చేస్తాడు. అమ్మ నా మాటలో ఏముంది లేవని, లేదన్నా అవుతుందని నువ్వు అను నీవు అంటే సరిపోతామా, నాకు అనిపించకపోయినా ఒక మాట అంటుంటావు. ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వాదాస్పదముగా దేవుడు నిన్ను మార్చునుగాక. హల్లెలూయా. ఎరికో ప్రాకారాల మీద వేశ్యవృత్తిని చేస్తున్న రాహబు గురించి నేను గతంలో మీకు రాహబు వేశ్యను గురించి సుదీర్ఘమైన వర్తమానం చెప్పాను. మేబీ అది యూట్యూబ్లో ఉండొచ్చు. ఆ పాత ప్రసంగాలను కూడా మళ్ళా ఇంకొకసారి తెలియచేస్తే మంచిది. ప్రైజ్ ది లార్డ్. టైం తీసుకొని ఆ పాత ప్రసంగాలను కూడా మళ్ళా మీకు గుర్తు చేస్తే గుర్తు చేయాలి కదండి. రాహబు వేశ్య, ఆమె 10 సంవత్సరాల వయసు అప్పుడే ఆమెను వేశ్య వృత్తికి త్రోసేశారంట. ఆమె ఏజ్ ఎంత తెలుసండి? 10 సంవత్సరాల చంటి బిడ్డ, చిన్నపిల్ల. 10 సంవత్సరాలు మంచికి చెడుకు వ్యత్యాసం తెలియని స్థితిలో కుటుంబ సభ్యులు, అన్నదమ్ముళ్ళు అందరూ కలిసి ఆమెను బలవంతంగా ఆ వేశ్య వృత్తిలోనికి ఆమె నెట్టివేయడం జరిగిందండి. ఎరికో ప్రాకారాల మీద ఆవిడ ఉంటుంది. ఎరికో ఒక వేశ్య వృత్తి అనేది దారుణమైన శాపగ్రస్తమైన జీవితం.
శాపగ్రస్తమైన జీవితం. ఏ ఆడపిల్ల కోరుకోదు అలాంటి ఒక నీచమైన బ్రతుకుని. అలాంటి నీచమైన స్థితిలో ఉన్న ఆ వేశ్య ఇంటికి 2 వేగుల వారు వచ్చారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వేగుల వారు వస్తే వేగుల వారిని ఆమె దాచిపెట్టిందండి. వేగుల వారిని ఎక్కడ దాచిందండి? జనప కట్టెల మోప ఒకటి ఉందండి, దాని కింద వాళ్ళని దాచి ఉంచింది. జనప కట్టెలు ఉన్నాయి ఆమె ఇంట్లో, దాని కింద దాచేసింది. ఆ తర్వాత ఆ ఊరు వచ్చి 2 మనుషులు వచ్చారు కదా, 2 మనుషులు వచ్చారు. ఏరంటే వచ్చింది వాస్తవమే బాబు, వాళ్ళు వచ్చారు మరలా వెళ్ళిపోయారని వాళ్ళు పంపించి ఆ 2 ఇంట్లో దాస్తే అప్పుడు వాళ్ళు అన్నారు, అమ్మ మాకు నువ్వు మేలు చేసావు కనుక ఈ పట్టణాన్ని దేవుడు మాకు ఇస్తున్నాడు, మరి నీకు ఏదైనా అవసరం ఉంటే చెప్పమ్మా, అప్పుడు మేము మేలు చేస్తామంటే, బాబు నేను నా ఇంటి వారు రక్షించబడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక వేశ్యకున్న నీతి కూడా ఈరోజు కొంతమందికి లేకపోవడం బాధాకరమైన విషయం. ఒక వేశ్య కోరుకుంటుంది, నా ఇంట్లో వాళ్ళు నన్ను ఈ వృత్తిలోకి నెట్టేశారు, ఏం చేశారు నీవు నాకు, ఏం చేసావు నాకు, తల్లిదండ్రులు కొంతమంది ఏం చేసావు నీవు నాకు, ఎందుకు నిన్ను గౌరవించాలి, నీవు నాకేమో పెద్ద కట్నం ఇచ్చామని పెళ్లి చేసావా, పెళ్లి చేసుకుని నేను వెళుతున్నప్పుడు నాకేమైనా కట్ల కానుకలు ఇచ్చామని పంపించావా, ఎవరికొకడికి కట్టి పెట్టావు, ఆడు తాగుబోతూ, నేను సుఖంగా ఉన్నాను సంతోషంగా ఉన్నాను ఆలోచించావా, ఎవడు కనమన్నాడు నేను అని ఇటంతా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. నీకు ఆ అయ్య చేతులు పెట్టి వివాహం చేయడానికి వాళ్ళు తలక్రిందలై ఉంటారు. అవి ఏం అర్థం కాదు పిల్లలకి. అటు తాగుబోతో సంగతి తర్వాత, అసలు ఆ పెళ్లి చేయడానికి వాళ్ళు ఎన్ని తిప్పలు పడ్డారో, ఎన్ని బాధలు పడ్డారో ఇవన్నీ అర్థం కాదు. ఆ తల్లిని చూస్తేనే చిరాకు పడుతూ ఉంటుంది, ఆ తండ్రిని చూస్తేనే విసుక్కుంటూ ఉంటుంది, ఆ కుటుంబాన్ని చూస్తేనే అసహించుకుంటుంది. ఆ కుటుంబం నాకేం మేలు చేయలేదు, వీడికిచ్చి పెళ్లి చేశారు అని మాట్లాడేవాళ్ళు ఉంటారు. కానీ ఒక వేశ్యకున్న నీతి చూడండి, నా కుటుంబం రక్షించబడాలి, నా తల్లిదండ్రులు రక్షించబడాలి, నా అన్నదమ్ముళ్ళు కాపాడబడాలి. దేవుడే తీర్పు తీర్చాడు, సావండి మీ చావేదో జావండి, నా మటుకు నేను వెళ్ళిపోతాను అని అనలా. నేను నా ఇంటి వారు రక్షించబడాలయ్యా. ప్రైజ్ ది లార్డ్. నాకు ఒక సూచన ఇవ్వండి, మీరు నాకు ఒక సూచన ఇవ్వండి అంటే అప్పుడు వాళ్ళు చెప్పెళ్ళారు, ఒక ఎర్రని దారాన్ని నీ ఇంటి కిటికీకి కట్టుంచితే ఈ పట్టణం మీదకి మేము దండెత్తి వచ్చినప్పుడు నిన్ను నీ కుటుంబాన్ని రక్షిస్తాం, కాపాడుతాం. ప్రైజ్ ది లార్డ్. ఆ ఎరికో ప్రాకారం మీద నుండి లక్షలాది మంది సైన్యం అండి, లక్షలాది మంది సైన్యం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇక్కడ వేల మంది ఉన్నారు. మీలో ఎవరికో ఒకరికి నేను ఒక బిర్యానీ పొట్లం ఇస్తానని చెప్పుంటాను అనుకో. నేను ఎక్కడ ఎదికేది, మీకు ఒక బిర్యానీ పొట్లం ఇస్తాను రామ్మా అని పిలిచి ఉంటాను. అన్న నీకు ఒక బిర్యానీ పొట్లం ఇస్తాను రా అన్న అని చెప్పుంటాను. ఆ అన్న వచ్చి ఉంటాడు. ఇప్పుడు ఇంతమందిలో నేను బిర్యానీ పొట్లం ఇవ్వాలి, ఎలా వెతకాలి ఆయనకి? లక్షలాది మంది ప్రజలు సైన్యం వచ్చేసి ఆ ఎరికో ప్రాకారం ఎక్కడికక్కడ కూలిపోతుందండి, దేశమంతా నాశనం అవుతుంది. కానీ ఆ మనుషులు, దేవుని మనుషులు ఆమెకి ఇచ్చిన మాట నెరవేర్చడానికి కోసం ఆ కిటికీకి ఎర్రని దారం కట్టారు. అదే గుర్తు, అది యేసు రక్తానికి సూచన. ప్రైజ్ ది లార్డ్. ఆ ఇంట్లో నుండి రాహబు కుటుంబాన్ని ఆ ఉపద్రవం నుండి, ఆ సమస్య నుండి, ఆ పోరాటం నుండి వెలుపలికి తీసుకొస్తారు. ఆ తర్వాత ఎరుకో ప్రాకారాలు కూలిపోతుంది, వాళ్ళకి స్వాస్థ్యం అనుగ్రహించబడుతుంది. మంచిది. మరి రాహబు వేశ్య పరిస్థితి ఏంటి? తర్వాత ఏంటి? రక్షించబడింది, కుటుంబం కాపాడబడింది. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ప్రియులారా, ఈ 12 గోత్రాల్లో ఒక శ్రేష్టమైన గోత్రం ఉంది, అది యూదా గోత్రం. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ యూదా గోత్రంలో ఒక పెద్ద సేనాధిపతి ఉంటాడు. ప్రతి గోత్రానికి ఒక నాయకుడు ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక నాయకుడు ఉంటాడు. గోత్రం అంతా వెనక నడుస్తుంటారు, సైన్యం అంతా వెనక నడుస్తుంటుంది. ప్రతి గోత్రానికి ముందు ఆ గోత్ర నాయకుడు నడుస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కిటికీలో నుండి చూస్తుంటుంది, అమ్మో ఏది ఇంత పెద్ద గోత్రమా, ఇంత పెద్ద జనాభా, ఈ టీం, ఈ 12 గోత్రాలు, ఈ గోత్రం ఇంత పెద్ద గోత్రమా, ఆయన ముందు నడుస్తున్న ఆయన ఎవరని పాప కిటికీల నుండి చూస్తుంటుంది ఆమె. ఆ తర్వాత ప్రియులరా, ఆ యూదా గోత్రములో నాయకునికి భార్యగా ఆమె మార్చబడతాయి. చెప్పలు కూడా మొదలు గట్టిగా. శాపాస్పదముగా ఉన్న ఆమె జీవితాన్ని దేవుడు ఆశీర్వాదాస్పదముగా ప్రభు మార్చాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. ఆమె పేరు యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిలో వచ్చింది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త. సల్మానును కనెను. ఎవరమ్మా? నయస్సోను సల్మానును కనెను. సల్మాను రాహాబునందు బోయజును కనెను. ఆహా,
బోయజు వాళ్ళ అమ్మ ఎవరండి? రాహాబు. ప్రైజ్ ది లార్డ్. బోయజు వాళ్ళ అమ్మ ఎవరు? రాహాబు. అందుకేనేమోనండి వాళ్ళ అమ్మ కష్టాలు బాధలన్నీ చూసినట్టుండి. అందుకే మోయాబు దేశం నుండి వచ్చిన రూతు, భర్తను పోగొట్టుకుని మోయాబు దేశం నుండి వచ్చిన రూతుకి ఆశ్రయం ఇచ్చి, ఆహారం ఇచ్చి, ఆదరించి ఆమె జీవితంలో వెలుగును నింపాడు బోయాస్. అంటే వాళ్ళమ్మ వేసే కావచ్చు ఒకప్పుడు, కానీ ఆమె పెంపకం, ఆమె ప్రేమ, ఎదుటి మనిషికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో నేర్పించడో, స్త్రీని ఎలా గౌరవించాలో అవన్నీ నేర్పినట్టుంది ఆ తల్లి. ప్రైజ్ ది లార్డ్. శాపాస్పదముగా ఆమె జీవితాన్ని దేవుడు ఆశీర్వాదాస్పదంగా ప్రభు మార్చాడు. అంతేకాదండి, ఆ తర్వాత కాలంలో నేను ఎందుకు మీకు జనప కట్టెల గురించి చెప్పానంటే, ఈ జనప కట్టెల నుండి దారం తీస్తారు. ఏం తీస్తారండి? దారం తీస్తారు. ఆ దారంతో వస్త్రాన్ని తయారు చేస్తారు. ఆ దారంతో తీసిన వస్త్రాన్ని ఎవరు వేసుకుంటారంటే యాజకులు ధరించుకుంటారు. ఎవరు ధరించుకుంటారండి? దైవ సేవకులకి చేయబడే వస్త్రం ఈ జనప నారతో చేయబడుతుందండి. జనప కట్టెలతో తీయబడిన నారతో, దారంతో వస్త్రం చేయడం జరుగుతుంది. యూదా వంశంలో ఒక నాయకుని భార్యగా మారడమే కాకుండా ఆ వంశంలో ఉండి వస్త్రాన్ని సిద్ధం చేసి లేవి గోత్రపు యాజకులకు ఆమె వస్త్రాన్ని అందించే స్థాయికి ఎదిగిందనమాట. ఆమె పరిచర్య దేవుని మందిరంలో కూడా ఉంది. ఆమె చెప్పడం అందరూ గట్టిగా. తన ఇంటికి ఆశీర్వాదకరంగా మారడమే కాదు, సంఘానికి, దైవ సేవకులకి ఆశీర్వాదకరంగా ఆమె జీవితం మార్చబడింది, మలచబడింది. కనుక ఈ ప్రశస్త రాత్రి శాపం, ఎక్కడ చూసిన శాపం, శాపాస్పదముగా మనుషులందరూ మనల్ని చిన్న చూపు చూడడం, కించపరచుడు, అవమానపరచుడు, నీవు చేస్తున్న పనిని బట్టి, నీవు బ్రతుకుని బట్టి, నీకున్న బ్యాక్గ్రౌండ్ని బట్టి, నీకున్న వసతులను బట్టి, నీకున్న స్థితిని బట్టి ఒకవేళ మనుషులు నేను శాపాస్పదముగా చూస్తున్నారా? నేను విశ్వసిస్తున్నాను, దేవుడు నీకు స్వాస్థ్యమును అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. ఎక్కడెక్కడైతే నువ్వు శాపాస్పదంగా ఉన్నావు అక్కడంతా ఆశీర్వాదాస్పదంగా ప్రభు మార్చబోతున్నాడు. తన కోసం సమాధానం ఇస్తాడు, నీ కష్టాన్ని తగిన ప్రతిఫలం ఇస్తాడు, ఆకాశపు ఆశీర్వాదం దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇంకొక మాట త్వరగా. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. త్వరగా 14. ఓకే. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం అమ్మా. యోసేపు వంశీకులకు మనష్షే ఎఫ్రాయిములను 2 గోత్రముల. అది కాకుండా అమ్మ నిండు మనసుతో నీవు అనుసరించదు కనుక. అది 8వ వచనం అమ్మా. 8 సారీ 13వ వచనం చదవండి త్వరగా. కాలేబు యెహోవాను నిండు మనస్సుతో అనుసరించేవాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చాడు. ప్రియులారా, నిండు మనస్సు దేవుని అనుసరించాడు గనక అతడు అడుగుపెట్టిన భూమిని అతనికి స్వాస్థ్యముగా దేవుడు అనుగ్రహించాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. నిండు మనస్సుతో దేవుణ్ణి అనుసరించాడు గనక తను అడుగుపెట్టిన ఆ భూమి అదేంటంటే హెబ్రోన్ని దేవుడు అతనికి ప్రసాదించారు. హెబ్రోన్ని స్వాస్థ్యముగా ప్రసాదించారు. హెబ్రోన్ అనగా సహవాసం. నా దేవుడు తన సహవాసం నీకు అనుగ్రహించిన గాక. హల్లెలూయా. ఆయన సహవాసమే మన స్వాస్థ్యము. ఆయన సహవాసమే మన స్వాస్థ్యం. నీవు అడుగుపెట్టే ప్రతి స్థలము నా దేవునికి స్వాస్థ్యముగా దయచేయునుగాక. హెబ్రోనే మన స్వాస్థ్యం. దేవుని సహవాసమే మన స్వాస్థ్యం. హల్లెలూయా. ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టుకుంటూ ఉంటాడు. ఫ్రెండ్ రిక్వెస్ట్ అనమాట. నీవు నాకు ఫ్రెండ్గా ఉంటావా? ఆడెవడో తెలీదు, ఆడెవడో ఈడికి తెలీదు, ఈడెవడో వాడికి తెలీదు, వరుసగా ఉంటుంది అనమాట. ఏంద్రా ఇవన్నీ అంటే అన్న ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టారన్నా, మేము ఇంకా ఓకే చేయలే. ఓకే చేస్తే ఫ్రెండ్షిప్ పెరుగుతుందంట. ప్రియులరా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఫ్రెండ్ అనమాట. ఆయన సహవాసాన్ని దేవుడికి అనుగ్రహించబోతున్నాడు. నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకము. హల్లెలూయా. చాలు, టైం 9:30 అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎవరి సహవాసం? మన సహవాసం అయితే తండ్రి అయిన దేవునితోనూ కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. దేవునితో సహవాసం. మన సహవాసాన్ని బట్టి మన 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 నడక ఉంటుంది, మన పద్ధతులు ఉంటాయి, మన ప్రవర్తన ఉంటుంది.
ఎవరితో సహవాసం చేస్తామో 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు అవుతారంట, వాళ్ళు వీళ్ళు అవుతారట. ఈ పద్ధతులు. అందుకే కొంతమంది చూడండి, అన్న మేము ఆ ఏరియా మారుతున్నామంటే, ఎందుకు బ్రదర్ అంటే అక్కడున్న ఏరియా, అక్కడున్న కల్చరు, అక్కడున్న లాంగ్వేజు, మేము ఎంత స్ట్రిక్ట్గా పిల్లల్ని పెంచుతున్నా బయటికి వెళ్తే పిల్లలంతా బూతులు మాట్లాడుతున్నారన్న. మొన్న మా పాప పుసుక్కని ఒక బూత్ అనేసింది. పాప ఎక్కడ నువ్వు నేర్చుకున్నావు అని చెప్తే, ఏంటంటే అసలు మా ఇంట్లో ఎవరికి మా వంట లేదు ఇంట లేదు, మా వంట లేదు ఇంట లేదు, ఈ పెంట ఎట్టొచ్చిందో మాకు అర్థం కాలేదని అసలు పుసుక్కని అంత మాట అనేసరికి. స్కూల్ కూడా చాలా క్రమశిక్షణగా ఉంటుంది, అక్కడ కూడా మాట్లాడరు. ఈ పిల్ల ఎక్కడ నేర్చుకొచ్చిందో పెద్ద మాట అన్న, పెద్ద బూత్ అన్నది. ఆ పెద్ద బూత్ ఏంటి పెద్ద బూత్ అంటే అది చెప్పకూడదు భాష గారు. పుసుక్కని అనేసింది ఆ మాట అంటే అసలు ఎక్కడి నుండి నేర్చిందంటే, సరదాగా ఈవినింగ్ టైం అట్లా పిల్లలతో ఆడుకుంటూ అక్కడెక్కడ గ్రౌండ్లో పిల్లలు ఎవరో మాట్లాడినట్టున్నారు. దేవుని దగ్గర మంచి మెమరీ పవర్ ఈ పిల్లకి, ఆ బూతులు నేర్చుకొచ్చింది. అందుకే వాళ్ళ నాన్న భయపడిపోయి, అన్న అసలు ఇక్కడ ఉంటే పిల్లల పరిస్థితి బాగోదని, అందుకే నేను కొంచెం ఒక 1000 రూపాయలు ఎక్కువ అయినా పర్వాలేదు కానీ కొంచెం ఏరియా మార్చి పలానా చోట ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాను, ఒక చిన్న ప్రార్థన చేయండి. నాకు ఎందుకు బ్రదర్ అంతకండి కంఫర్ట్ కన్వీనియంట్గానే ఉంది కదంట. నా కన్వీనియంట్ గురించి కాదన్నా, చిన్నపిల్లలు కాదన్నా, బూతులు నేర్చుకుంటే 7 ఇయర్స్ లేకపోతే ఒక 10 సంవత్సరాల లోపల ఏది నేర్చుకుంటారో అదే వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోద్దన్నా. మేము అడుగడుగున జాగ్రత్తగా పెంచి వాళ్ళని ప్రయోజకులుగా మార్చాలనుకుంటే ఎంత ఈజీగా నేర్చుకుని వచ్చి ఏ మాత్రం భయపడకుండా ఆలోచించకుండా పుసుక్కని అనేసిందంట. ప్రైజ్ లార్డ్. అందుకోసం మనం చేసే సహవాసాన్ని బట్టి, ప్రైజ్ లార్డ్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనం ఎలాంటి వాళ్ళమో మన 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 ఫ్రెండ్ని బట్టి తెలుస్తుందంట. మనం ఎలాంటి వాళ్ళమో మనతో ఉన్న వాళ్ళని బట్టి మన క్యారెక్టర్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు అంట, అంచనా వేయచ్చు. అందుకొరకు ప్రియులారా, మనుషులతో బాగుండండి వద్దని నేను అనను. ప్రియులారా, మన దేవునితో సహవాసం చేయాలి. మన సహవాసం ఎవరితోనండి? పరలోకమందున దేవునితో. మన సహవాసం ఎవరితో? యేసుక్రీస్తు ప్రభుల వారితో. యేసుక్రీస్తు స్వభావం ఏం చెప్పనండి? సిలువ మరణాన్ని పొందినంతగా తను తగ్గించుకున్నాడు. నడుము కట్టుకుని తన శిష్యుల కాళ్ళు కడిగి తన తగ్గింపును, తన విధేయతను, తను నమ్మిన ప్రజలు ఎంత సాత్వికంగా ఉండాలో నేర్పించాడు ప్రభు. హల్లెలూయా. ఒక పాస్టర్ గారిని ఫోన్ చేసి, పాస్టర్ గారండి కొంచెం ఆరోగ్యం బాగాలేదండి, ఒక చిన్న ప్రార్థన చేసి వెళ్ళగలుగుతారని ఫోన్ చేశారంట. పాపం ఆ పాస్టర్ గారు కంగారులో, పాపం ఎన్నో ఫోన్ కాల్స్ కదండి, మర్చిపోయాడు ఆయన. మర్చిపోతారు, ఎవరికైనా ఉంటుంది కదండి, ఎవరైనా మర్చిపోతారు. మర్చిపోయి వెళ్ళలేదండి. వెళ్లకుండా ఒక 10 రోజులు దాటిన తర్వాత టక్కని గుర్తుకొచ్చింది. ఎంత మర్చిపోయినా ఏదో ఒక రోజు గుర్తుకొస్తుంది. గుర్తుకొచ్చేసరికి, వామ్మో ఆ అన్నకు బాగలేదని చెప్పారు, నన్ను రమ్మని చెప్పారు, నేను వెళ్ళలేదురా బాబు, మరి ఏమనుకున్నారో, మరలా ఫోన్ కూడా చేయలేదు వాళ్ళు. అసలు ఉన్నాడో పోయాడో కూడా తెలియలా. పోయింటే చెప్పుండేవాళ్ళు కానీ పోయి ఉండరులే, అందుకే చెప్పలేదు. అయ్యో వెళ్ళలేదు కదని అప్పుడు గబగబాని ఆ పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాడంటండి. వెళితే ఆయన దేవుని దేవల్ల పాస్టర్ గారు ప్రార్థన చేసినా చేయకపోయినా వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు కనుక ప్రార్థన ఆలకించి ఆయన దేవుడు బతికించాడు. బాగానే ఉన్నాడు ఆయన. వీళ్ళు రావంగానే ఎట్టున్నాడు ఆయన? ప్రైజ్ రాడ్ బ్రదర్, ప్రైజ్ రాడ్ అంటే ఎవరు కావాలండి మీకు? కొంచెం ఓవర్గా లేదా? ఎవరు కావాలంటే, అన్న నేనన్న పాస్టర్ గారు అంటే, పాస్టర్ గారు ఎవరు పాస్టర్ గారు నువ్వు? అమ్మో కొంతమంది ఉన్నారండి, వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. ఏది వాళ్ళు ఫోన్ కాల్ చేస్తే వీళ్ళు రెస్పాండ్ అవ్వాల. ఎవరికైనా జరుగుతుంది కదా మిస్టేక్. పాపం ఈయన బ్రదర్ నేను ఏదో పనిలో ఉన్నాను, మీరు చేసింది నాకు గుర్తుంది, నేను ఎందుకో మర్చిపోయి కుదరలేదు, ఆ తర్వాత నేను వద్దామనుకున్న కుదరలేదు, 10 days అయింది బ్రదర్, మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు, ఆరోగ్యం బాగుందంటే, మీకు ఎవరు కావాలి బ్రదర్ అని ఓవర్గా మాట్లాడుతుంటే, కనీసం లోపలిగానే రావచ్చా అని అడిగాడంట. ఆ లోపల వాళ్ళ ఆవిడుండి, ఏంది పాస్టర్ గారిని బయట పెట్టినవా అని మొత్తం మీద లోపలికి పిలిచారు, కూర్చోబెట్టి వెంటనే ఈ బ్రదర్ ఏం చేశారు, ఈ పాస్టర్ గారు ఏం చేశారు, అడావుడిగా అమ్మా ఒక చిన్న సహాయం అని. ఏంటి పాస్టర్ గారు చెప్పండి అంటే, లోపలికి వెళ్ళి ఒక చిన్న పాత్ర ఒకటి తీసుకొని ఒక మగ్గులో నీళ్ళు తీసుకొచ్చి, ఆయన ఉన్నాడు కదండి పెద్ద ఆయన, అది బాగాలేని ఆయన ఉన్నాడు కదండి, ఓవర్ చేస్తున్నాడు కదండి, ఓవర్ బిల్డప్, ప్రైజ్ లార్డ్,
బిల్డప్ ఎక్కువ, పైన పర్సనాలిటీ, లోపల మున్సిపాలిటీ. సరే వెళ్ళి వాటర్ తీసుకొచ్చి ఆయన సోఫాలో కూర్చుండి, ఆయన 2 కాళ్ళు తీసి ఆ బేషన్లు పెట్టి ఆయన కాళ్ళు కడిగి, బ్రదర్ నన్ను క్షమించండి అని ఒక పెద్ద దైవ సేవకుడు అంటే స్తోత్రం చెప్పండి ఎదురుగంటే. ఇక అప్పటిదాకా బిగుసుకుంటే ఎంతకాలం బిగుసుకుంటారమ్మా, ఇక ఆయన కళ్ళలో నీళ్ళు రపటపటపటపటపట రాలిపోయిందంట. రాలిపోయి అయ్యా ఏంటయ్యా మీరు నా కాళ్ళు కడుగుతారంటే, క్షమించండి బ్రదర్, క్షమించండి, నేను పెద్ద సేవకుని కావచ్చు కానీ తప్పే కదా, నువ్వేదో కష్టమని ఆపదని కదా నాకు ఫోన్ చేసావు, నేను రెస్పాండ్ అవ్వకపోవడం, నీవు ప్రాణాలతో ఉన్నావు కాబట్టి పర్వాలేదు, ఒకవేళ నీకు ఏదైనా అయిపోయి ఉంటే అపరాధం బావు నన్ను వేధించి ఉండేది కదా, కనుక నన్ను క్షమించండి అని ఒక పెద్ద సేవకుడు వెళ్ళి ఆయన కాళ్ళు కడిగారంటండి. ప్రైజ్ ది లార్డ్. ఇది ఎలా వచ్చింది? ఈ మనసు ఎలా వచ్చింది? ఈ మనసు ఎలా వచ్చింది ఈ దైవ సేవకుడు అంటే, ఆయన సహవాసం చేస్తుండేది మనుషులతో కాదండి, మహోన్నతుడైన దేవునితో సహవాసం. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈరోజు నీకు ఓర్పు లేదు, నీకు సహనం లేదు, తగ్గించుకునే మనసు లేదు, లోబడే మనసు లేదు, గర్వము, అహంకారం అంటే నీవెవరితో సహవాసం చేస్తున్నావో వాళ్ళని బట్టి. వాళ్ళు గర్విష్ఠులు కనుక నీకు గర్వం వచ్చి ఉంటుంది, వాళ్ళ అహంకార మనస్సు కలిగిన వాళ్ళు కనుక నీకు అహంకారపు మనసు వచ్చిందేమో. అదే నీవు యేసుతో సహవాసం చేసేవాడైతే క్రీస్తు స్వారూప్యం నీలో ఏర్పడాలి, క్రీస్తు స్వారూప్యంలోనికి నీవు రావాలి, క్రీస్తునకు కలిగిన ఆ మనసు నీకు కలగాలి. బైబిల్ సెలవిస్తుంది ప్రియులారా, దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యం ఏంటంటే హెబ్రోన్ అనగా దేవునితో సహవాసం. నిండు మనసు దేవుని ఆరాధించే వాళ్ళందరికీ దేవుడు స్నేహితుడు అవుతాడు అంతే. హల్లెలూయా. మనసారా ఆరాధించండి. ఆరాధన జరుగుతుంటుందా? కొంతమంది ఏమో మనం అంటే వెక్కిరించినట్టు ఉంటుంది, వెక్కిరించకూడదు కాబట్టి నేను ఎవరిని వెక్కిరించను. ఆరాధనలు బస్ స్టాండ్లో బ్యాగులు పోగొట్టుకునేలాగా ఎప్పుడు ముగిస్తే పరిగెత్తుకుని వెళదాం అన్నట్లు, అర్థమైందండి. ఎప్పుడు ఆపితే బ్యాగ్ వేసుకొని పరిగెత్తడానికి రెడీగా ఉంటారు కొంతమంది ఆ గేటు దగ్గర కూర్చొని ఉంటారు. ఆరాధన మీద సగం మనసు, రోడ్డు మీద సగం మనసు. ఏ ఆటో అబ్బాయి ఆగు ఆపేటట్టున్నాడు, ఆగా వెళ్ళొద్దు, వస్తా ఆగు, ముగిస్తారు, ఇంకొక 5 నిమిషాలు ముగించినట్టున్నాడు, ఆగా 5 నిమిషాలు ఆగు, ఇంకొక 5 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తారు. మనసారా ప్రభుని ఆరాధించాలి, నిండు మనస్సుతో దేవుని ఆరాధించాలి, నిండు మనస్సు దేవుని ఆరాధించాలి. వారికి దేవుని సహవాసం అనే స్వాస్థ్యం దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు ఈ మాటలన్నింటినీ మన వెనికిడిలో స్థిరపరిచి ఆశీర్వదించుగాక. అందరూ లేచి నిలబడండి, ఒక చిన్న ప్రార్థన చేసుకోబోతున్నాం. ప్రేమాస్వరూపి నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్య మీకు స్తుతి చెల్లిస్తున్నాం. గత 8 మాసములు మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి కాపాడి సజీవుల లెక్కలోంచి ఈ 9వ మాసంలోనికి మొదటి దినమున మీ సన్నిధిలోనికి మమ్మల్ని సమకూర్చి మీ నామస్మరణ చేయుటకు మీరు ఇచ్చిన కృప కొరకై స్తుతి చెల్లిస్తున్నాం. ప్రభా, మీ సేవకులను నిలవబెట్టి నాతోనూ చేరి వచ్చిన వాళ్ళందరితోనూ మీరు మాట్లాడిన వాక్కులన్నిటిని బట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నావు తండ్రి. ప్రభువా, మా పితరులకు ఇచ్చినటువంటి దేశంలో ఏ భేదము లేకుండా మీలో ప్రతివాడు స్వాస్థ్యము నొందును అని మీరు సెలవిచ్చిన మాటల కొరకై స్తుతి చెల్లిస్తున్నాం. మీ కల్వారి రక్తం చేత మమ్మల్ని కడిగి మీ సొత్తుగా మార్చి మీ స్వాస్థ్యాన్ని మాకు అనుగ్రహించినందుకై మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరినీ మీరు మీ స్వాస్థ్యం అనుగ్రహించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు స్తోత్రం. శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని మీరు మాకు సిద్ధపరిచినందుకై మీకు స్తుతి చెల్లిస్తున్నాం. తేజవాసుల స్వాస్థ్యాన్ని మనోహర స్థలములలో మీరు మాకు సిద్ధపరిచి అనుగ్రహిస్తున్నందుకై మీకు స్తుతి చెల్లిస్తున్నాం. యేసయ్యా, మీ మాటలే మాకు స్వాస్థ్యంగా అనుగ్రహించారందుకు స్తోత్రం. యాకోబు సమాజమునకు స్వాస్థ్యముగా మీ ధర్మశాస్త్రాన్ని, మీ వాక్కులని, మీ కట్టడలని, మీ ఆజ్ఞలని, మీ మాటల్ని స్వాస్థ్యంగా ఇచ్చారు. యేసయ్యా, మీ మాటలు మాకు జీవపు ఊటలుగా మీరు మార్చినందుకై మీకు స్తుతి చెల్లిస్తున్నాం తండ్రి. మీ మాటలు, మీ ధర్మశాస్త్రాన్ని మేము అనుసరించినప్పుడు
అవి మాకు జ్ఞానమును వివేకమును అనుగ్రహిస్తాయని సెలవిచ్చినట్లుగా మీ మాటలు విన్న మా అందరి జీవితాల్లో అద్భుతాలు చేసి జ్ఞాన వివేకములు అనుగ్రహించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. విద్య లేని పామరులని అభిషేకించి జ్ఞాన వివేకముల చేత నింపి గొప్ప పరిచర్య మీరు జరిగించినట్లుగా ప్రభా, మీ జ్ఞానముతో వివేకముతో నింపి ప్రతి వారిని అభిషేకించి మీరు స్వాస్థ్యం ఇచ్చినందుకే మీకు స్తుతి చెల్లిస్తున్నాం. పరలోక జ్ఞానము చేత నింపండి, కుటుంబాల్ని కట్టుకునేటట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు స్తోత్రం. వివేకమును అనుగ్రహించండి తండ్రి, మీకు స్తోత్రం. ఆలోచన చేత నింపండి. యవనస్తులైన పిల్లల్ని కూడా మీ జ్ఞాన వివేకాల చేత నింపి విద్యారంగంలో తలగా ఉంచి ప్రయోజనకరులుగా మార్చి ఆశీర్వదించి వర్ధిల్లు చేయండి. సమాధానమును స్వాస్థ్యంగా ఇస్తారని సెలవిచ్చిన దేవుడు తండ్రి, మీకు స్తుతి చెల్లిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రం. మా పితరులను ఆశీర్వదించారు, భూమి యొక్క పంటను ద్రాక్ష ఫలములను మీరు అనుగ్రహించారు తండ్రి. మీకు స్తోత్రం. ఆకాశము నుండి మంచును కురిపించి వారికి స్వాస్థ్యముగా మీరు అనుగ్రహించినందుకై మీకు స్తుతి చెల్లిస్తున్నాం యేసయ్యా. సమాధానకరమైన స్వాస్థ్యం ప్రతి ఒక్కరు పొందునట్లుగా మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం. అసమాధానపు కార్యాలన్నీ తొలగించండి తండ్రి. శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యం ఇచ్చిన యేసయ్యా, ప్రతి ఒక్కరికి సమాధానం, సంతోషం, నెమ్మది మీరు దయచేయమని వేడుకుంటున్నాం. భూమి పంటను కూడా స్వాస్థ్యముగా ఇచ్చిన దేవుడు ప్రతి ఒక్కరి కష్టార్జితం వారు అనుభవించినట్లుగా సహాయం చేయండి. నిశ్చయముగా నీ కష్టార్జితం నీవు అనుభవిస్తావన్న మాటలు కూడా వారి జీవితాల్లో నెరవేర్చండి. వ్యవసాయకులందరినీ కూడా ఆశీర్వదించి విలువైన భూఫలమును అనుగ్రహించినందుకై మీకు స్తుతి చెల్లిస్తున్నాం. పరలోకపు దీవెనల చేత ఆకాశం మంచుని మాకు స్వాస్థ్యముగా అనుగ్రహించినట్లుగా పరలోకపు దీవెనల చేత నింపండి. హెర్మోను మంచు కుమ్మరించబడినట్లుగా సంఘ బిడ్డలందరి మీద ఆత్మ సంబంధమైన దీవెనలు కుమ్మరించబడునుగాక. పరలోకపు ఆశీర్వాదాలు కుమ్మరించబడునుగాక. ఆత్మీయంగా భౌతికంగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి మీ స్వాస్థ్యం ఇచ్చినందుకై స్తుతి చెల్లిస్తున్నాం. యూదా ప్రజలందరినీ రక్షించి శాపాస్పదంగా ఉన్న వారిని ఆశీర్వాస్పదముగా మీరు మార్చినందుకై మీకు స్తుతి చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరి శాపం యేసు నామములో కొట్టివేయబడునుగాక. దరిద్రత తొలగిపోవునుగాక. కన్నీళ్లు తుడవబడునుగాక. ప్రతి ఒక్కరి శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చండి యేసయ్యా. మా శాపాన్ని కొట్టివేసి మమ్మల్ని ఆశీర్వదించాలని శాపగ్రస్తమైన శిలువలో వేలాడి ఆశీర్వాద కారకులుగా మీరు మమ్మల్ని మార్చినందుకై స్తోత్రం. రాహాబ్ అనే వేశ్య యొక్క శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చి యూదా వంశంలో చేర్చిన యేసయ్య, ప్రతి ఒక్కరి శాపాన్ని కొట్టివేసి ఆశీర్వదించి వర్ధిల్ల చేసి రక్షణతో అలంకరించినందుకై మీకు స్తుతి చెల్లిస్తున్నాం యేసయ్యా. నిండు మనస్సుతో మిమ్మల్ని సేవించే భాగ్యం మా అందరికీ మీరు దయచేయమని వేడుకుంటున్నాం. నిండు మనస్సుతో మిమ్మల్ని అనుసరించి ఆరాధించే భాగ్యం దయచేయండి. మా పితరుడైన కాలేబు నిండు మనస్సుతో మిమ్మల్ని ఆరాధించినప్పుడు హెబ్రోనును స్వాస్థ్యంగా ఇచ్చారు యేసయ్యా. ప్రతి ఒక్కరికి ప్రభా మీతో సహవాసాన్ని స్వాస్థ్యంగా ఇచ్చినందుకై స్తుతి చెల్లిస్తున్నాం. మీలో ఉన్న తగ్గింపు జీవితాన్ని, మీలో ఉన్న ప్రత్యేకమైన జీవితాన్ని మేము జీవించినట్లుగా సహాయం చేసినందుకై స్తుతి చెల్లిస్తున్నాం యేసయ్యా. ప్రతి ఒక్కరికి హెబ్రోనును స్వాస్థ్యంగా ఇచ్చి హెబ్రోనులో ఉన్న ప్రతి ఆశీర్వాదం నీ ప్రజల మీద కుమ్మరించినందుకై మీకు స్తుతి చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి వర్ధిల్ల చేసి మీ స్వాస్థ్యమును చేరి వచ్చిన మా అందరికీ మీరు అనుగ్రహించినందుకై స్తుతి చెల్లిస్తున్నాం. వాక్యాన్ని బోధించిన మీ సేవకుల్ని రాబోయే కాలం ఇంకా బలపరిచి మీ సన్నిధిలో స్థిరపరిచి ఆనందింపజేసి వర్ధిల్లు చేయండి. అనేక జనముల మధ్యలో, జాతుల మధ్యలో ఘనత నిమిత్తమైన పాత్రగా వాడుకోండి. ఈ 9వ మాసంలో ప్రతి వానికి మీరు స్వాస్థ్యం ఇచ్చినందుకై మీకు స్తుతి చెల్లిస్తూ నిత్య రాజ్యంను ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దీవెన, అన్యోన్య సహవాసం, ఆయన సన్నిధి సముఖం మనకు సకల కోటి పరిశుద్ధులందరికీ ఆయన స్వాస్థ్యం ఇచ్చి ఆశీర్వదించి రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. అందరికీ వందనాలు. ఇంతటితో ఈ కూడిక ముగించడం జరిగింది.